ఒక ఓటమి 100 తప్పులు, రాబందుల రెక్కల చప్పుడు. ఈ సిరీస్లో భాగంగా ఈరోజు 5వ రోజు ఒక అంశం తీసుకుందాం. అదేంటంటే ప్రజాస్వామ్యంలో ప్రజాపాలన పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజలకి, ఓటేసిన ప్రజలకి తాము అధికారంలో తీసుకొచ్చినటువంటి పార్టీ తమ పక్షాన ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటోంది, ఎటువంటి ప్రాజెక్టులు టేకప్ చేస్తోంది, ఏ దిశగా నిధులు పంపకం జరుగుతోంది అనేది చెక్ చేసుకోవాల్సినటువంటి హక్కు ఉంటుంది. మౌలికమైనటువంటి ప్రాథమికమైనటువంటి హక్కు ఉంటుంది. ప్రతి పౌరుడికి ఆ హక్కు ఉంటుంది. తమ ప్రభుత్వం తన తరఫున ఏమి నిర్ణయాలు తీసుకుంటోంది, ఏ రంగానికి కేటాయింపులు చేస్తోంది, ఏ రంగాన్ని ప్రాధాన్యంగా ఎంచుకుంటోంది, ఏ రకమైనటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటోంది అనేది తెలుసుకునేటటువంటి ప్రాథమికమైనటువంటి హక్కు, మౌలిక హక్కు ఉంటుంది. గత 8-9 సంవత్సరాలలో ప్రభుత్వ జీవోలు, అంటే ప్రభుత్వం రిలీజ్ చేసే ప్రభుత్వ జీవోలు, గవర్నమెంట్ ఆర్డర్లు పబ్లిక్ డొమైన్లో లేని పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు డిపిఆర్లు, ప్రాజెక్టుల డిపిఆర్లు వెంటబడి అడిగినా కానీ ఇవ్వనటువంటి పరిస్థితి కనిపించింది. వీటన్నిటి నేపథ్యంలో అసలు ప్రభుత్వానికి పారదర్శకత దూరమైందా, పారదర్శక పాలనకి ప్రభుత్వం దూరం అవటమే ఒక ప్రధానమైనటువంటి కారణంగా మారిందా అనేది ఓటమి ఉన్నటువంటి అనేక కారణాల క్రమంలో ఇది కూడా ఒక అంశంగా ముందుకు వస్తుంది. ఈ అంశం గురించి మనతోటి ఈరోజు చర్చలో పాల్గొంటున్నారు సాయి ప్రసాద్ శాస్త్రి గారు, విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి, అలాగే సమాచార హక్కు యాక్టివిస్ట్. ఇక డాక్టర్ కావేటి శ్రీనివాసరావు గారు న్యూయార్క్ నుంచి మనతోటి జాయిన్ అవుతున్నారు, అంతర్జాతీయ న్యాయవాది, పలు దేశాల్లో న్యాయవాద ప్రాక్టీస్లో ఉన్నారు, అలాగే పబ్లిక్ పాలసీ మేకింగ్కి సంబంధించి ప్రధానమైనటువంటి రీసెర్చ్ చేస్తున్నటువంటి పర్సన్. వెల్కమ్ శ్రీనివాసరావు గారు. ఇక మరొక ప్రముఖులు పద్మనాభరెడ్డి గారు, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్. గత దశాబ్దాలుగా చూస్తున్నాం ఆయన రాజ్యాంగ సంస్కరణల కోసం, పాలనా సంస్కరణల కోసం ప్రభుత్వ పాలసీ మేకింగ్కి సంబంధించినటువంటి విజిలెంట్ బాడీగా ఉన్నటువంటి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్కి అధ్యక్షులుగా ఉన్నారు. వెల్కమ్ శ్రీనివాసరావు గారు, వెల్కమ్ పద్మనాభరెడ్డి గారు, వెల్కమ్ సాయి ప్రసాద్ శాస్త్రి గారు. అసలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్ర సమితి పాలనలో ఏ రకమైనటువంటి పాలసీలు తీసుకుంది, ఆ పాలసీల్ని ఏ రకంగా ప్రజల వరకు తీసుకెళ్ళింది అనే విషయాన్ని ఒకసారి మనం సమగ్రంగా చూసి తర్వాత చర్చలోకి వెళ్దాం. అసలు ఏ రకమైనటువంటి నిర్ణయాలు జరిగినాయి, ఏ రకంగా ఈ సమాచార హక్కు చట్టానికి కానీ పారదర్శకత కానీ తూట్లు పొడిచారనేది ఒకసారి చూద్దాం. శాస్త్రి గారు, మనకి ఒకవైపు కనిపిస్తోంది ప్రభుత్వం పారదర్శకత. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఆర్టీఐకి పోలినటువంటి చట్టాలు ఉన్నాయి. అట్లాగే ప్రభుత్వ నిర్ణయాలు, డిపిఆర్లు, వీటన్నిటిని పబ్లిక్ డొమైన్లో పెట్టిన పరిస్థితి చూస్తాం. ఈ అంశంలో గత టీఆర్ఎస్ పాలనలో 2 దఫాల్లో మీరు ఏ రకమైనటువంటి అనుభవాన్ని ఎదుర్కొన్నారు? మీరు సబ్జెక్టు పరిచయం చేసేటప్పుడు ఒక 2-3 మాటలు అన్నారు. ఈ హక్కు, ప్రభుత్వం ఏం చేస్తుంది అనే హక్కు మనకు ఉంది అన్నది. ఈ హక్కుకు ఆరిజిన్ ఏంటంటే మనం కట్టే పన్నులు. ఎస్. ఇప్పుడు మనం పన్నులు, ఆదాయ పన్ను అయితే డబ్బులు ఉండేవాళ్ళు కడతారు అరవింద్ గారు. జిఎస్టీ అన్నది ప్రతి పౌరుడు కట్టాల్సిందే, అతనికి సంబంధ నిమిత్తం లేకుండా. చిన్న ఉదాహరణ ఏంటంటే పాల ప్యాకెట్ కొనే దగ్గర నుంచి మొదలు పెడితే బిస్కెట్, ఒక బెగ్గర్ బిస్కెట్ కొన్నా, అదే షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్ కొన్నా కూడా అదే రేట్ పే చేస్తారు. సో ఇంత అంటే వర్గ భేదం లేకుండా, సంపదతో నిమిత్తం లేకుండా చేసే జిఎస్టీ కలెక్షన్స్ మొన్న 1,60,000 వరకు చేరింది ఒక 1 మంత్లో, హయ్యెస్ట్ అని చెప్పి అనుకున్నారు గవర్నమెంట్. దాదాపు సంవత్సరం అంతా అనుకుంటే 17 లక్షల కోట్లు పే చేస్తున్నాం జిఎస్టీ. ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ ఆల్మోస్ట్ అంతనే ఉంటుంది అనుకుందాం. మరి పొద్దున్నుంచి సాయంత్రం వరకు తెలియకున్నా కూడా మొన్ననే ప్రభుత్వం ఏదో అనుకున్నట్టుగా శ్వేతపత్రం లాగా, నాకు శ్వేతపత్రం అంటే నాకు గుర్తొస్తుంది అరవింద్ గారు. ఈ శ్వేతపత్రం వలన కనీసం ఇప్పుడు కొంత పారదర్శకత కొంచెం కాస్త ప్రాణం పోసుకుంది. లేకుంటే మీరు అన్నట్లు ఒక ఫండమెంటల్, మనకు కాన్స్టిట్యూషనల్ ఫండమెంటల్ రైట్ ఏంటంటే రైట్ టు ఫ్రీ స్పీచ్ అండ్ రైట్ టు ఎక్స్ప్రెషన్. దానికి అనుగుణంగా
చేసుకుంది సమాచార హక్కు చట్టం. సమాచార హక్కు చట్టం పక్కన పెడితే గవర్నమెంట్ ఆర్డర్స్ పబ్లిక్ డొమైన్ పైన లేదు అన్నదానికి 2 సార్లు 3 సార్లు హైకోర్టుకు వెళ్లాల్సి వచ్చింది పద్మనాభ రెడ్డి లాంటి వాళ్ళు. బీజేపీ నాయకుడు శేఖర్రావు వెళ్ళారు, ట్రై చేస్తున్నాం, ఆయన అందుబాటులోకి రాలేదు. అయినా కూడా ఇప్పటికీ కూడా మనకు ఆ ఆర్డర్స్ పబ్లిక్ డొమైన్లో లభించడం లేదు. సో ఈ ఇలా ఉంటే మనకు చీకటి రాజ్యంలో అనిపిస్తుంది. పేరుకేమో డెమోక్రసీ, ఎలక్షన్స్. సహజంగా మామూలుగా జీవోలకి నేను ఇన్నాళ్ళ జర్నలిజం ప్రయాణంలో అనేక చూశాను. జీవోలు జీవో ఎంఎస్ అని, జీవో ఆర్టీ అని ఉంటాయి. అట్లాగే కొన్ని కాన్ఫిడెన్షియల్ జీవోస్ ఉంటాయి. అంటే దేశ రక్షణకు సంబంధించినటువంటి విషయాల్లో కేటాయింపులు కానీ, అంటే ముఖ్యమంత్రి లాంటి, గవర్నర్ లాంటి ప్రధానమైనటువంటి వ్యక్తుల, ఇన్స్టిట్యూషన్స్ యొక్క సెక్యూరిటీకి సంబంధించిన నిర్ణయాలు కానీ, ఇట్లాంటి విషయాల్లో కొన్ని కాన్ఫిడెన్షియాలిటీ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కానీ సహజమైనటువంటి పద్మనాభ రెడ్డి గారు, మీకు ఒక విషయం గుర్తు చేస్తాను. 127 రూపాయల పేమెంట్కి ఒక జీవో రిలీజ్ చేసి ఆ జీవోని పబ్లిక్ డొమైన్లో పెట్టినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. కానీ అదే సందర్భంలో ఇందాక శాస్త్రి గారు చెప్తున్నారు, 2680 కోట్లకి సంబంధించిన ఒక పేమెంట్కి సంబంధించిన జీవో కాన్ఫిడెన్షియల్ జీవోగా ఉంది. అది కూడా ఇరిగేషన్కి సంబంధించినటువంటి జీవో. ఇటువంటి వాటిని ఎట్లా చూస్తారు? ఇట్లాంటి వైరుధ్యాలను ఎట్లా చూస్తారు మీరు? అంటే ఇప్పుడు మన డెమోక్రసీ లోపల, ప్రజాస్వామ్యంలో పారదర్శకత, జవాబుదారితనం, ఈ 2 చట్టాల మీద ప్రభుత్వం నడుస్తుంది. అంటే ప్రభుత్వం చేసే పని ప్రజలకు తెలవాలి. అందుకే దాన్ని జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్ అన్నారు. గవర్నమెంట్ ఆర్డర్ ఈస్ ఫర్ పీపుల్ టు నో. అసలు ఏం జరుగుతుందని చెప్పాలి వాళ్ళు. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఆ యొక్క ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కొన్ని సందర్భాల్లో తప్పు కావచ్చు, కొన్ని సందర్భాల్లో దురుద్దేశంతో కూడా తీసుకొని ఉంటే దానికి జవాబుదారితనం కూడా కావాలి. అయితే దీనికి మనం సమాచార హక్కు చట్టాన్ని తీసుకుందాం. ఎందుకంటే సమాచార హక్కు చట్టము మనకు సమాచారాన్ని ఇవ్వడానికని చేసింది. ఆ చట్టం ఏం చెప్తుందంటే, ప్రజలు మీకు సమాచారం కొరకు అప్లికేషన్ ఇచ్చేదాకా తెచ్చుకోవద్దు. మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా లోకల్ లాంగ్వేజ్ లోపల మీడియా ద్వారా ప్రజలకు తెలపాలన్నారు. అంటే ఇంక్లూడింగ్ సెక్షన్ 4(1)(b) ఏం చెప్తుందంటే, ఆ అధికారి పేరు, ఆయన జీతభత్యాలు, ఏమేమి స్కిల్స్ తీసుకున్నారు, ఎంత బడ్జెట్ ఉందో అదంతా ప్రజలకు తెలవాలి. ఎందుకంటే ప్రజల మనీ. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, చాలా ఆఫీసుల లోపల ఇన్ఫర్మేషన్ ఏం దొరకదు. ఇక తప్పని పరిస్థితిలో మనము అప్లికేషన్ ఫైల్ చేస్తే దానికి కూడా జవాబు అనే పరిస్థితి ఇవాళ ఉంది. ఇంకోటి ఇక్కడ ప్రజలకు ముఖ్యంగా తెలవాల్సినటువంటి ఏంటి అంటే, ప్రభుత్వ నిర్ణయాల లోపల ఫైనాన్షియల్గా ఒక ప్రాజెక్ట్ ఉంది, దానికి ఇంత ఖర్చు అవుతుంది, ఇంతవరకు ఇంత అయింది, ఇవన్నీ ప్రజలకు తెలవాలి. దాన్ని డిపిఆర్ అంటారు. ఇన్ఫార్మ్డ్ సిటిజనరీ ఈజ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ డెమోక్రసీ అన్నారు. అన్ని విషయాలు ప్రజలకు తెలిసినట్టయితే ప్రజాస్వామ్యం బాగా నడుస్తుంది. ప్రజాస్వామ్యం బాగా నడవదని అనుకుంటే అన్ని కప్పిపెట్టాలా, ఒక రాచరిక పాలన చేసినట్టయితే అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. మొదట్లో 2014లో తెలంగాణ ఫామ్ అయినప్పుడు ఒక 1-2 ఇయర్స్ చక్కగానే పెట్టినారు, అన్ని జీవోస్ పెట్టినారు. తర్వాత ఒక అధికారి మీద ఏదో కొన్ని మ్యాగజైన్స్ లోపల ఒక లేడీ అధికారి మీద ఫొటోస్ కొద్దిగా బాగా రాలేదు. అయితే ఆమె ఫైల్ వేసి కోర్టులో కేసు పెట్టింది. దానికి ప్రభుత్వం ఒక 15 లక్షలు ఏదో శాంక్షన్ చేసింది. దాన్ని ఛాలెంజ్ చేస్తూ మళ్ళీ కోర్టులు వేసినారు. ఆమె పర్సనల్ కేసు కాబట్టి ఇది ఎందుకు వచ్చిందని. ఓహో, ఈ జీవోలు రావటం వల్ల ఇలా జరిగిందని చెప్పేసి ఆ జీవోస్ను 2 కేటగిరీస్ చేసినారు. ఒకటి ఏమన్నారంటే ఇంటర్నల్ సర్క్యులేషన్, అంటే మన ఆఫీసులోనే సెక్రటేరియట్లో ఉండాలా. ఇంకోటి బయట వాళ్ళకంటే ఏంటి, పలానా ఆయనకు మెడికల్ లీవ్ శాంక్షన్ అయింది, పలానా ఆయనకి ఇంకేదో శాంక్షన్ అయింది, ఇవే పెట్టినారు. కానీ ఇంపార్టెంట్ జీవోస్ అన్ని లోపల పెట్టుకున్నారు. ఆ పిల్ అలాగే ఉండిపోయింది. ఇప్పటి వరకు పిల్ మీద కౌంటర్ వేయలేదు వాళ్ళు. ఈ జీవోలన్నీ పెట్టాలని చెప్పి మేము ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి పిల్ కూడా వేయడం జరిగింది. ఇక్కడ సమస్య ఏంటంటే, ప్రజాధనం ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ విధంగా స్పెండ్ చేస్తున్నారనేది తెలవాలి. గవర్నమెంట్ పాలసీస్ ఏ విధంగా ఉన్నాయనేది తెలవాలి. ఇవి 2 తెలియనప్పుడు ప్రభుత్వం ఏదో అరాచకంగా పాలనగా తయారవుతుంది, కానీ ప్రజాస్వామ్యం అని అనిపించుకోదు. శ్రీనివాసరావు గారు, ప్రపంచవ్యాప్తంగా మీరు అనేక దేశాల్లో ప్రభుత్వ పాలనను చూశారు, పాలసీ మేకింగ్ చూశారు, చట్టాలని చూశారు. ఒక ప్రధానమైన అంశం ఏంటంటే పారదర్శకత, అంటే ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ. ఇవి 2 ప్రపంచ స్థాయిలో వివిధ దేశాల్లో ఉన్నటువంటి ప్రాక్టీసెస్ ఏంటంటే?
ఇప్పుడు సిటిజన్ చార్టర్ కూడా మనం ఏదైతే అడాప్ట్ చేసుకున్నామో ఫెడరల్ గవర్నమెంట్ దే గాట్ ఇట్ ఫ్రమ్ బ్రిటిష్ అండి, గ్రేట్ బ్రిటన్ నుంచి తీసుకున్నాం. అండ్ ఇఫ్ యూ సీ దట్ ఇన్ ద వరల్డ్, అమెరికా కానీ, యూరోపే కానీ, ఆస్ట్రేలియా కానీ, అకౌంటబిలిటీ చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుందండి ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇంకా రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అడిగే అవసరం కూడా లేదు. ఇఫ్ యూ గో బ్యాక్ టు ఎనీ వెబ్సైట్స్ ఆ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లలో, ఇఫ్ యూ సీ ఇన్ ద వెస్టర్న్ కంట్రీస్, మీకు కావాలనుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ అండి. అంటే ఈవెన్ బ్యాలెన్స్ షీట్సే కానీ అవన్నీ కూడా ఉంటాయి. అంటే వన్ ఈజ్ యూనో యూ కెన్ గెట్ ఎనీ ఇన్ఫర్మేషన్ టిప్ ఆఫ్ అది మన క్లిక్ ఆఫ్ ఎ బటన్. ఎందుకంటే ఇండియా లాగా 10 సార్లు తిరిగేసి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అప్లికేషన్ పెట్టినా కూడా ఏమి ఇవ్వకపోవటం ఉండేది, అలాంటిదే ఉండదు. ఎందుకంటే ఇక్కడ వన్ మస్ట్ అండర్స్టాండ్ ద వే ద వెస్టర్న్ లా వర్క్స్. అంటే ఇది యాక్చువల్గా బేసికలీ మన ఇండియన్ లాలో కూడా ఉందండి. సి దెర్ ఆర్ 2 థింగ్స్. ఎ పబ్లిక్ అఫీషియల్, ఎ డ్యూటీ, అఫర్మేటివ్ డ్యూటీ అనే పదం వాడబడింది. దెర్ ఈస్ అన్ అఫర్మేటివ్ డ్యూటీ అండ్ ద పబ్లిక్ అఫీషియల్. అంటే ఏంటి, బ్యూరోక్రసీ వాళ్ళది ఏంటంటే దే ఆర్ సపోజ్ టు డూ సర్టన్ డ్యూటీస్ విచ్ ఇస్ దట్స్ దేర్ జాబ్ రూల్స్ అండ్ డ్యూటీస్. ఒకవేళ వాళ్ళు ఒమిషన్ చేస్తే, ఒమిట్ టు డూ సర్టన్ యాక్ట్ ఈజ్ ఆల్సో అన్ అఫెన్స్ అండి. అంటే అఫర్మేషన్ యాక్షన్ మీరు ఏదైతే యాక్షన్ చేయాలో చేయకపోతే కూడా ఒమిషన్ టు డూ ద డ్యూటీ ఈజ్ ఆల్సో యాక్షనబుల్. అంటే అండర్ ద క్రిమినల్ లా, అండర్ ద సివిల్ లా పెనల్టీ. అంటే ఇంకొక విషయం ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ లాలో ఇట్ వెంట్ ఫర్దర్ హెడ్ అండ్ సెట్ యూ కుడ్ ఈవెన్ లూజ్ యువర్ జాబ్. యాక్చువల్గా ఇప్పుడు ఈ సైడ్ ఆఫ్ ద వరల్డ్లో జుడిషియల్ అకౌంటబిలిటీ, ఎగ్జిక్యూటివ్ అకౌంటబిలిటీ అండ్ లెజిస్లేటివ్ అకౌంటబిలిటీ అనేది ఉంది. ఎందుకంటే గతంలో అమెరికాలో చూస్తే, అమెరికా అయినా వెస్ట్రన్ కంట్రీస్లో మెంబర్ ఆఫ్ పార్లమెంట్లే కానీ, సెనేటర్లే కానీ, ఎమ్మెల్యేలే కానీ గవర్నమెంట్ కారు ఊరికే షాపింగ్ తీసుకెళ్తే కూడా వాళ్ళని సస్పెండ్ చేసి పీనలైజ్ చేసిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే జడ్జెస్ కూడా వాళ్ళకి ఏం స్పెషల్ ప్రొవిజన్స్ ఉండవు. వాళ్ళు అందరు మాలాగానే ట్రైన్లలో వెళ్తారు. శ్రీనివాసరావు గారు సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఇందాక పద్మావతి రెడ్డి గారు ఒక మాట చెప్పారు, 2015లో ఒక మహిళా ఐఏఎస్ అధికారికి 15 లక్షలు శాంక్షన్ చేసిన అంశాల్లో ఏదైతే అభ్యంతరాలు వచ్చినాయో, ఆ అభ్యంతరాలు వచ్చిన తర్వాత జీవో స్ట్రక్చర్ని మార్చారు అన్న. ఒక రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్రంలో ఒక ప్రాక్టీస్ ఆల్రెడీ డిజైన్ చేసి ఉంది, దాన్ని రెప్లికేట్ చేయటం తప్ప, జీవోల విషయంలో జీవో ఎంఎస్ ఏంటి, జీవో ఆర్టీ ఏంటి, ఇవి రెండే తప్ప జీవో ఫర్ ఇంటర్నల్ సర్క్యులేషన్ అనే కాన్సెప్ట్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది. దీన్ని ఎట్లా చూడాలంటారు? అంటే ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి విత్ ఇన్ ది ఇంట్రావైరస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అండి. ఇప్పుడు ఫెడరల్ గవర్నమెంట్ ఏదైతే తీసుకుందో విత్ ఇన్ ద ఇంట్రావైరస్ కాన్స్టిట్యూషన్, లేకపోతే అల్ట్రావైరస్ అయినప్పుడు అది చెల్లనేరదు. వాళ్ళు స్టేట్ వాళ్ళు ఆర్బిటరీగా వాళ్ళు ఏది తీసుకున్నా కూడా చెల్లనేరదు. అంటే బికాస్ ఫర్ గుడ్ గవర్నెన్స్, అంటే దీస్ ఆర్ ఆల్ ప్రిన్సిపల్స్ లేడ్ అవుట్ బై ది యునైటెడ్ నేషన్స్ కూడా మనం, బికాజ్ ఇఫ్ యూ సీ ఆల్ ఓవర్ ద వరల్డ్ అండి, ఎక్కడైతే మనకు డెమోక్రటిక్ సెటప్ ఉందో, ప్రెసిడెన్షియల్ టైప్ ఆఫ్ డెమోక్రసీ కానీ, పార్లమెంటరీ టైప్ ఆఫ్ డెమోక్రసీ కానీ, డెమోక్రసీ అన్నప్పుడు ఏంటంటే ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్. ఇప్పుడు పద్మనాభ రెడ్డి గారు అన్నట్టుగా మనం ప్రజల కోసం ఎన్నుకోబడ్డ గవర్నెన్స్ ఇది. మన జేబులో నుంచి మనం ట్యాక్స్ కడితే ఆ పబ్లిక్ సర్వెంట్ జీతాలు మన దగ్గర నుంచి పోతాయి. సో అకౌంటబిలిటీ అనేది, ట్రాన్స్పరెన్సీ ఏదైతే మీరు అన్నారో, దట్ హ్యాస్ టు బి దేర్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దేర్, ఇట్ ఇస్ అ బ్యాడ్ గవర్నెన్స్. ఇప్పుడు గత ప్రభుత్వము మీరు అన్నట్టుగా జియోలు ఇవ్వట్లేదు, అకౌంటబిలిటీ లేదు, ఏదడిగినా ఇన్ఫర్మేషన్ ఇవ్వరంటే, వెన్ ఇట్ ఈస్ సీక్రెట్ అండ్ యూ హ్యావ్ ఎ డ్యూటీ టువర్డ్స్ ద పబ్లిక్ ఎట్ లార్జ్ and you're omitting to perform the duty, it's also an administrative wrong, civil wrong, and as also a criminal offense also. నాకు ఇందాక వస్తున్నప్పుడు ఒక సోషల్ యాక్టివిస్ట్ మెసేజ్ పెట్టారు, 26,960 కోట్లు అనుకుంటా సుమారు, అంటే సుమారుగా 27,000 కోట్ల నిధుల విడుదలకు సంబంధించినటువంటి జీవో కోసం ట్రై చేస్తే ఎక్కడ అసలు దొరకలేదట. అది కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి. ఇందాక శాస్త్రి గారు చెప్తున్నారు స్టూడియోలోకి వచ్చేటప్పుడు 2,600 కోట్లకు సంబంధించింది ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పారదర్శకతకి దూరంగా వెళ్ళింది అనేటటువంటి అంశం ఒకటి ప్రధానంగా చర్చలోకి వస్తుంది. శాస్త్రి గారు ఎట్లా చూస్తారు? ఒకటండి, ఇప్పుడు ఇంతకుముందు మీరు 3 రకం జీవోలు చెప్పారు ఫర్ ఇంటర్నల్ సర్క్యులేషన్ అని. ఆ ఇంటర్నల్ సర్క్యులేషన్ జీవో ఎలా ఉంటుందంటే,
నేతి బీరకాయలు నెయ్యి ఎంత ఉండదో దానిలో గవర్నమెంట్ యాంగిల్ లేదు. ఇంటర్నల్ సర్క్యులేషన్ కి సర్క్యులర్లు ఉంటాయి తప్ప జీవోలు మెమోస్ ఉండటం అనేది గవర్నమెంట్ మెమోస్ ఉంటుంది, Government memos, అడ్మినిస్ట్రేటివ్ లెటర్స్ circulars ఉంటుంది. ఉండటం తప్ప. అదొక విచిత్రమైన థర్డ్ జెండర్ కేటగిరీ అది. Yeah. ఈ నెయిదర్ మిసలేనియస్ ఎంఎస్ నార్ ఆర్టీ రొటీన్ ఆర్డర్. గవర్నమెంట్ ఆర్డర్ అంటే గవర్నమెంట్ ప్రభుత్వం మన చేత ఎన్నుకోదగింది అంటే ప్రభుత్వం చేసే ఆదేశాలు మన కంటికి కనబడాలి. Yeah. ఈ ఇంటర్నల్ సర్క్యులేషన్ అన్నది ఇట్స్ ఓన్లీ ఫర్ డే టు డే అడ్మినిస్ట్రేషన్ అండ్ రెగ్యులర్ It will be a మెయింటెనెన్స్ circular. ఆఫీస్. It's not a సో జీవో. అదొక దాష్టికం అనుకుందాం, అదొక వాళ్ళ స్ట్రాటజీ అంతే. అది ఆర్డర్స్ గవర్నమెంట్ ఆర్డర్ అంటే ఇట్ షుడ్ బి అవైలబుల్ ఆన్ ద వెబ్సైట్. యా జీఓఐఆర్ అనే వెబ్సైట్ రావటం ఖచ్చితంగా పద్మనాభరెడ్డి గారు లాంటి వాళ్ళు, సాయి ప్రసాద్ శాస్త్రి గారు లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళ పోరాట కారణంగానే వచ్చింది. అంతకుముందు జీవోలు కావాలంటే నాకు గుర్తుంది 15 పైసలు 20 పైసలు వెళ్ళి పెట్టి చెంచల్గూడ ప్రెస్లో కొనాలి. చెంచల్గూడ ప్రెస్లో కొనేవాళ్ళం. పద్మనాభరెడ్డి గారు మీకు కూడా ఆ రోజు గుర్తుండి ఉంటాయి. మన ఇద్దరం కూడా జిహెచ్ఎంసీకి సంబంధించిన కొన్ని జీవోల విషయంలో మనం కలిసి వర్క్ చేసాం. అంటే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే ఆ స్టేజ్ నుంచి జీఓఐఆర్ అనేటటువంటి ఒక వెబ్సైట్ వచ్చి దాన్ని అంతా ఒక సిస్టమ్ సింక్రనైజ్ అయిపోయింది. సింక్రనైజ్ అయ్యి జీవో రాగానే జీఓఐఆర్లో అంటే డిపార్ట్మెంట్ వైడ్ లోడ్ చేయటం, కావాల్సిన వాళ్ళు వెతుక్కోవటం ఆ పరిస్థితి ఉంది. ఇది అసలు జీఓఐఆర్ అనే వెబ్సైట్ని డిస్ఫంక్షనల్ చేశారు. అంటే ఎక్కడా దాని ఫంక్షనింగ్లో లేనటువంటి పరిస్థితి. దాంట్లో ఏదో నామకే వాస్తే ఉన్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. జీఓఐఆర్కి సంబంధించి మీ అభిప్రాయం? ఒకటే ఒక చిన్న మాట అనుకోవాలి. ఇంతకుముందు శ్రీనివాసరావు గారు చెప్తూ డ్యూటీసు, ఫండమెంటల్ డ్యూటీసు, ఒమిషన్స్, కమిషన్స్ అన్న కాన్సెప్ట్ వచ్చింది. ఇది ప్రభుత్వం తరఫునే కాదండి, గవర్నమెంట్ ఆఫీసుల తరఫునే కాదు. ఎందుకంటే ఆర్టీఐ యాక్ట్ వచ్చిన తర్వాత నేను ఆర్టీఐ యాక్ట్ కోసం వెళ్ళాం. ఎందుకంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఇంతవరకు అకౌంట్ సబ్మిట్ చేయలేదు. సో ఆడిట్ లేదు, ఆడిట్ అసలు బేసిక్ అకౌంట్స్ సబ్మిట్ చేయలేదు. సో మేము చాలా కష్టపడి ఆ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాం. వెళ్ళి మాకు ఆర్టీసీ అకౌంట్ స్టేట్మెంట్స్ కావాలి ఫర్ ది లాస్ట్ 4 years అంటే, సార్ ఆర్టీఐ కింద ఎవరన్నా సమాచారం అంటే మాకు చాలా ఆనందంగా ఉంటుంది, దుఃఖం కూడా కలుగుతూ ఉంది. ఇంత కష్టపడి మేము సమాచారం ఇచ్చిన తర్వాత ఆ సమాచారాన్ని ఉపయోగించేవాళ్ళు లేరు అని చెప్పి ఒక ఆఫీసర్ ఆపోయాడు ఆర్టీసీలో. అలాగే ఇప్పుడు ఆర్టీఐకి ఉన్న పోకముందే అరుణ్ గారు సిఏజీ రిపోర్ట్స్ వెబ్లో ఉన్నాయి, సోషల్ ఆడిట్ రిపోర్ట్స్ వెబ్లో ఉన్నాయి. సోషల్ ఆడిట్ రిపోర్ట్స్ నాకు తెలిసి సిఏజీ రిపోర్ట్స్ కన్నా ముఖ్యమైనవి. ఎందుకంటే దానిలో పీపుల్స్ పార్టిసిపేషన్ ఉంటుంది, బాధితుల పార్టిసిపేషన్ ఉంటుంది. మన్రేగా లాగా అనుకుందాం, ఉపాధి పథకం లాగా. వీటిపైన కూడా స్పందన లేకుంటే, ప్రజల నుంచి స్పందన లేకుంటే, ఇప్పుడు జీఓఐఆర్ మాయమైంది అన్నారు చూసారా, గవర్నమెంట్ అదే ఉద్దేశంతో ఉంది. నాకు పద్మనాభరెడ్డి గారు నేను మీకు ఇంకో విషయం గుర్తు చేయాలి. అంటే నాకు గుర్తున్నంత వరకు అది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ అనుకుంటా. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫీస్కి ఇప్పటి ముఖ్యమంత్రి ఒక ఆర్టీఐ వేస్తే దానికి కనీసం మినిమం రెస్పాన్స్ లేదు అని ఆయన ఒక సందర్భంలో ప్రెస్ మీట్లో చెప్పినట్టు గుర్తు. ఇట్లాంటి ఘటనలను చూసినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? పద్మనాభరెడ్డి గారు అదే బహుశా మీరు నా క్వశ్చన్ విన్నట్లేరు. రేవంత్ రెడ్డి గారు గతంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయంలో ఒక ఆర్టీఐ వేస్తే దానిలో కనీసం స్పందన లేదు, నేను అప్పీల్కి వెళ్ళడానికి స్టేట్ కమిషనర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి ఆయన ఒక ప్రెస్ మీట్లో చెప్పినట్టు గుర్తున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు ప్రభుత్వంలో ఉద్యోగస్తులు యాక్ట్లను రెస్పెక్ట్ చేసే ఇది పోయింది. సబ్ చెల్తా ఏదైనా చేయొచ్చు. మరి ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగస్తులలో డిసిప్లిన్ పోయింది. సమాచార హక్కు చట్టము పార్లమెంట్ వాళ్ళు తయారు చేసినారు, దేశమంతటికి చట్టం వర్తిస్తుంది. దీని సమాచారం ఇవ్వనట్టయితే మాకు రిమార్క్స్ వస్తాయని ఆ భయం పోయింది. 1 month లోపల ఇవ్వరు. దెన్ ఇంకో 1 month మనం అప్పీల్ చేస్తాము, వాళ్ళు ఇవ్వరు. కమిషన్కి పోతాం, అక్కడ కమిషనర్సే లేరు. ఇప్పుడు కమిషన్ లోపల సుమారుగా 12,000 అప్పీల్స్ పెండింగ్లో ఉన్నాయి. మనం ఇవాళ కమిషన్లో ఫైల్ చేస్తే అప్పీలు సుమారుగా 3 సంవత్సరాలు పడుతుంది. సో ఇదంతా కూడా ఒక సిస్టమ్ అస్తవ్యస్తంగా తయారైపోయింది. దీంట్లోపల ఉద్యోగస్తులు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారు, ప్రభుత్వం కూడా ఇటువంటిదే చాలు అన్నట్టుగా ఉంది. ఇప్పుడు మీరు ఇది చెప్పినారంటే సమ్ ఇంపార్టెంట్ జియోస్ ఏదైతే ఉన్నాయో ఇంటర్నల్ సర్క్యులేషన్లో కొన్ని మేము పరిశీలిస్తే ప్రాజెక్ట్స్కు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది, ఎస్టిమేట్స్ సుమారు ఒక పనికి ఒక 5,000 కోట్ల రూపాయల ఎస్టిమేట్ ఉంటే రాత్రికి రాత్రి దాన్ని 5,000ను 7,000 8,000 చేసి వాళ్ళకి తెలియడం లేదు.
అట్లా వాళ్ళు చేసే తప్పుడు పనులకు ఈ జీవోస్ అన్నిటిని కూడా రహస్యంగా ఉంచుతా ఉన్నారు. దీంతో విపరీతమైన అవినీతి పెరిగిపోతా ఉంది. ఇప్పుడు మున్సిపాలిటీ లోపల ఒక పిటిషన్ ఇచ్చినాం అనుకోండి, పలానా సమాచారం కావాలని, కమిషనర్ ఆఫీస్కి ఇస్తాం. ఆయన ఏం చేస్తాడు, ఎందుకు ఇదంతా కిరికిరని డిప్యూటీ కమిషనర్, జాయింట్ కమిషనర్ పంపుతాడు, ఆయన డిప్యూటీ కమిషనర్ పంపుతాడు. ఇట్లా నెలలు గడిచిపోతాయి కానీ సమాచారం మాత్రం రాదు. ఈ విధంగా అధికారులకు మేము సమాచారాన్ని ఇవ్వనట్టయితే మాకు శిక్ష పడుతుందన్న భయం లేదు. చాలా సందర్భాల్లో కమిషన్ వాళ్ళు కొన్ని అధికారులకు ఫైన్ వేసినారు, కానీ అది ఎఫెక్ట్ కాలే, ఇంప్లిమెంట్ కాలే. ఎందుకంటే సిస్టమ్ అంతా కూడా ఆ విషయంలో కూడా ఒక వివాదం ఉంది. అతని వ్యక్తిగతమైనటువంటి అకౌంట్ నుంచి కట్టాల్సినటువంటి డబ్బులు ఫైన్ని ప్రభుత్వ ఎక్స్చెక్కర్ నుంచి కట్టినటువంటి, ప్రభుత్వ ట్రెజరీ నుంచి కట్టినటువంటి పరిస్థితులు చూసాం. దాని మీద శాస్త్రి గారు కొన్ని కేసులు కూడా వేశారు. ఐ విల్ కమ్ బ్యాక్ టు పద్మావతి గారు. శ్రీనివాసరావు గారు, ఒకవేళ ప్రపంచంలో వివిధ దేశాల్లో మీరు ఈ సిస్టమ్స్ని చూశారు, ఇక్కడ ఆర్టీఐ పరిస్థితి ఇప్పుడు నేను చెప్పాను. ఒక ఎంపీ వేసినటువంటి అప్పుడైన ఎంపీ, ఇప్పుడు ఎంపీ ప్లస్ అప్పుడు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా, ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి. ఆయన వేసినటువంటి పిటిషన్, ఆర్టీఐ పిటిషన్ని కనీసం కన్సిడర్ చేయలేదు, దాన్ని సరిగ్గా స్పందించలేదు అని చెప్పి ఆయన ఒక సందర్భంలో వ్యాఖ్యానించినటువంటి విషయం నాకు గుర్తుంది. అదే సందర్భంలో ఈ రకమైనటువంటి బాధ్యత రాహిత్యం ఎవరన్నా ఆఫీసర్స్ విషయంలో వెస్టర్న్ కంట్రీస్లో చూస్తే అక్కడ పరిస్థితి ఎట్లా ఉంటుంది? నాకు గుర్తున్న వరకు అమెరికాలో ఆర్టీఐకి సిమిలర్ చట్టం ఏదో ఉంది. As I said to you earlier, ఇప్పుడు మీరు ఒమిట్ చేస్తే డ్యూటీ ఒమిట్ చేయటం ఒకటి, రెండోది ఇప్పుడు పద్మనాభన్ రెడ్డి గారు చెప్పినట్టుగా కమిషనర్ గారికి ఇస్తే జాయింట్ కమిషనర్, సో దే ఆర్ పాసింగ్ ద బక్. అలాంటి, ఎందుకంటే ఇక్కడ యూ కెనాట్ డూ థింగ్స్ లైక్ దాట్. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే సార్, వెస్ట్రన్ కంట్రీస్లలో అకౌంటబిలిటీ హై, బికాస్ సిటిజన్స్ హ్యావ్ సర్టన్ రైట్స్. ఆ రైట్స్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, ఫోరమ్స్ ఉన్నాయి రెమెడీస్కి. ఇప్పుడు అటార్నీ జనరల్ గెట్స్ ఇన్వాల్వ్డ్, డిస్ట్రిక్ట్ అటార్నీస్ గెట్ ఇన్వాల్వ్డ్, అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ గెట్ ఇన్వాల్వ్డ్. అంటే బికాస్ ది సిస్టమ్, ద లీగల్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అండ్ జనరల్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఇస్ సో అడ్వాన్స్. అంటే ఎందుకు రూల్ ఆఫ్ లా ఎందుకు ఉంది అంటే ద సక్సెస్ లైస్ ఇన్ రూల్ ఆఫ్ లా అండి. ఇప్పుడు మనం ఈ పబ్లిక్ గవర్నెన్స్ గురించి, గుడ్ గవర్నెన్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు రూల్ ఆఫ్ లా మాట్లాడుకోవాలి. ఏ దేశాలలో రూల్ ఆఫ్ లా ఉందో అవి ఇండిపెండెన్స్ మన తర్వాత వచ్చిన వాళ్ళు కూడా అడ్వాన్స్ అయిపోయినారు, అంటే డెవలప్డ్ నేషన్స్ కింద మారిపోయాయి. ఎందుకు? బికాస్ పీపుల్ ఆర్ రెస్పెక్టింగ్ ద లా, రూల్ ఆఫ్ లా. అంటే దెర్ ఈస్ నో డిస్క్రిమినేషన్, ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్. సో ఎప్పుడైతే రూల్ ఆఫ్ లా గవర్న్ చేయదో, ఇప్పుడు ఇట్ అప్లైస్ టు ది లెజిస్లేచర్స్ ఆర్ బ్యూరోక్రాట్స్, ఎగ్జిక్యూటివ్ అండ్ జుడిషియరీ ఆల్సో. ఇప్పుడు పదే మనం జుడిషియల్ ఫోరమ్స్కు వెళ్ళలేం కదండి, బికాస్ ద లా ఇంప్లిమెంటేషన్ ఇస్ సో వీక్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఒక ఆఫీసర్కు మీరు ఒక దరఖాస్తు పెట్టారు మన దేశంలో, వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ది సిస్టమ్ ఈజ్ నాట్ అడ్వాన్స్డ్. ఎందుకంటే దానికి రెమెడీ ఏంటి అనేది మన లాస్లలో, అడ్మినిస్ట్రేటివ్ లాలో రిఫార్మ్స్ జరగలేదు. లీగల్ రిఫార్మ్స్ ఆర్ రిక్వైర్డ్. నేను పదే ప్రతిసారి మీడియాలో వచ్చినప్పుడు అదే చెప్తాను, బికాస్ ది ఇండియన్ సిస్టమ్ ఈజ్ సో బిహైండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లా రిఫార్మ్స్ జరగాలి, నంబర్ 1. నంబర్ 2, అలాంటివి జరిగినప్పుడు ఏం రెమెడీస్ ఉన్నాయి మనకు రెమెడీస్, రిలీఫ్స్ లేవు కదండి. ఇప్పుడు చాలా లెజిస్లేషన్స్లలో గతంలో మనం మాట్లాడుకున్నట్టుగా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అన్నారు, కానీ మరి ఆ కరప్షన్ను కర్టైల్ చేయడానికి ఏమన్నా ప్రివెంటివ్ మెజర్స్ ఏమన్నా ఉన్నాయా? అంటే కరప్షన్ అయినప్పుడే ఈ లెజిస్లేషన్ పనికి వస్తుంది. మరి కరప్షన్ లేనప్పుడు ఏమిటి? మరి కరప్షన్ లేకుండానే చెయ్యాలంటే దానికి ఏం పర్టికులర్ లెజిస్లేషన్స్ ఏమన్నా ఉన్నాయా మన దేశంలో? నాకు ఇక్కడ ఒక చిన్న అకాడమిక్ డౌట్ శ్రీనివాసరావు గారు. అంటే ముఖ్యమంత్రి కార్యాలయం కానీ ప్రభుత్వం కానీ పబ్లిక్ దీని విషయంలో, ట్రాన్స్పరెన్సీ విషయంలో, పబ్లిక్ పాలసీ ట్రాన్స్పరెన్సీ విషయంలో తప్పు చేసింది కాబట్టి దీనికి జ్యుడిషియల్ మెథడ్ ఏంటి, దీనికి జ్యుడిషియల్ సిస్టమ్ని ఎట్లా, దీన్ని ఏ రకమైనటువంటి చొరవ తీసుకునే అవకాశం ఉంది, అలాగే కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏ రకమైనటువంటి చర్య తీసుకునే అవకాశం ఉంది? ఎక్సలెంట్ క్వశ్చన్ అండి. అన్ఫార్చునేట్లీ ఏమిటంటే ఇప్పుడు దేర్ ఆర్ సర్టన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉన్నాయి. అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఎవరి కోసం తయారు చేయబడ్డాయి? ఎగ్జిక్యూటివ్ మెషినరీ కోసం తయారు చేయబడ్డాయి. ఇంకొక విషయం ఏంటంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో సపరేషన్ ఆఫ్ పవర్స్ డాక్ట్రిన్ అనేది ఒకటి ఉందండి.
ఆ సపరేషన్ ఆఫ్ పవర్స్ అనే డాక్టర్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ మెషినరీ ఫంక్షన్స్లో జ్యుడిషియరీ ఇంటర్ఫియర్ కావద్దు అని మన కాన్స్టిట్యూషన్ చెప్తుంది, మన భారత రాజ్యాంగం. అంటే ఏంటి? టు రెస్పెక్ట్ 3 ఇండివిజువల్ ఆర్గన్స్ ఆఫ్ ద డెమోక్రసీ. కానీ ఇక్కడ బ్యూటీ ఏంటంటే, ఇప్పుడు దీన్ని కర్టైల్ చేయాలంటే మీడియా ఒకటే పనిచేస్తుంది, విచ్ యూర్ డూయింగ్ రైట్ నౌ. అంటే మీడియా ఈజ్ ఎ ఫోర్త్ ఎస్టేట్ ఆఫ్ డెమోక్రసీ. వాళ్ళు వాచ్ డాగ్. ఇప్పుడు మీరు పెట్టిన ప్రోగ్రామ్ కూడా బ్రహ్మాండమైన ప్రోగ్రాము. ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా మీడియా వాళ్ళు వర్క్షాప్స్ చేయడమే కానీ, చాలా టెలివిజన్ ఛానల్సే కానీ ఇలాంటి మీరు మీడియా ఇవి పెట్టి ప్రజలకు దృష్టికి తీసుకొచ్చి ఎడ్యుకేట్ చేసి వర్క్షాప్స్ చేసి, అంటే కన్జ్యూమర్ అవేర్నెస్, సిటిజన్స్ అవేర్నెస్ ఒకవేళ మీరు చేయగలిగితే, ఇప్పుడు విచ్ యూఆర్ డూయింగ్ నౌ, విచ్ వి కమెండ్, మీకు కమెంట్ చేస్తాం మేము. ఎందుకంటే అందరూ కూడా ఏదో డిబేట్లు పెట్టేసి వాడి మీద తిట్టడం, వీడి మీద తిట్టే బదులు ఇలాంటి ఇంటెలిజెంట్ పెడితే, బికాస్ ప్రజలు మాలాంటి వాళ్ళు మాట్లాడితే, ఓకే మనకు కూడా అర్హతలు ఉన్నాయా, సిటిజన్స్ కూడా ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఉన్నాయా, ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉన్నాయా, కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉన్నాయా, లీగల్ రైట్స్ ఉన్నాయా, లేనప్పుడు బికాజ్ లీగల్ యాక్షన్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే, మన లా కమిషను చాలా సంవత్సరాల దాకా లా కమిషన్కు చైర్మన్ లేరండి. ఎలా మరి ఇప్పుడు లా ఇస్ డైనమిక్ అండి. లా ఇస్ టు బి ఆల్వేస్ చేంజ్ ద వే సొసైటీ చేంజెస్, వి హావ్ టు చేంజ్. మీకు ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలి. చివరికి మీడియాకి సంబంధించినటువంటి జర్నలిస్టులకు కూడా డిపిఆర్లు దొరకలేదు. అదే సందర్భంలో జీవోలు దొరకలేదు. సుమారుగా 82,000 జీవోలు, రహస్య జీవోలు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే దీనికి జర్నలిస్టులు కూడా జర్నలిస్టులకు కూడా యాక్సెస్ రాలేదు. ఇందాక పద్మనాభ రెడ్డి గారు చెప్పినట్టు ఆయన ఒక జీవో తెప్పించడానికి చాలా రకాల ఇబ్బందులు పడ్డారు. ఒక జీవోని ఛాలెంజ్ చేస్తూ జ్యుడిషియరీకి వెళ్తే, హైకోర్టుకు వెళ్తే, పిల్ వేస్తే అది ఇంకా పెండింగ్లో ఉంది. పద్మనాభ రెడ్డి గారు ఈ డిలేస్, అదే సందర్భంలో ఈ రకమైనటువంటి ఇబ్బందులు, అంటే ఇటు సోషల్ యాక్టివిస్టులుగా మీరు పడ్డారు, జర్నలిస్టులుగా మాకు సమాచారం దొరకలేదు. ఓవరాల్గా అంటే ఈ వ్యవస్థ పారదర్శకతకి దూరంగా వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అంటే అకౌంటబిలిటీ విషయం పక్కన పెడితే, అసలు అకౌంటబిలిటీ అనేది చర్చలోకి రాకుండానే పారదర్శకత, ట్రాన్స్పరెంట్గా ఉండని పరిస్థితి చూసాం. దీన్ని ఎట్లా చూస్తారు పద్మనాభ రెడ్డి గారు? ఎప్పుడైతే పాలకులు అవినీతికి పాల్పడతారో వాళ్ళకి ఇది ఒక రక్షణ కవచం. ఏంటంటే ట్రాన్స్పరెన్సీ లేనట్టయితే వాళ్ళు ఏం చేసినా కానీ ప్రజలకు తెలియదు. ఎన్నికలప్పుడు ఏదో ట్యాక్స్ పేయర్స్ మనీని ప్రజలకు పప్పు బెల్లం తిరిగా తాయిలాలు ఇవ్వడంతో మళ్ళీ గెలవచ్చు అన్నది 2 సార్లు జరిగింది. కానీ ఈసారి ఎలక్షన్లో ప్రజలు కొద్దిగా చైతన్యవంతులైనారు. అంటే మాకు ఏమీ తెలియడం లేదు, అసలు ఏం జరుగుతుంది ప్రభుత్వంలో. ఉదాహరణకు ఒకటి, ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకున్నాం. మేము దీని మీద చాలా స్టడీ చేసి లోకాయుక్తలో ఫైల్ చేసినాం. మా రిక్వెస్ట్ ఏముందంటే, ఒక వైట్ పేపర్ ఇవ్వండి కాళేశ్వరంలో. కాళేశ్వరం మంచి ప్రాజెక్టే కావచ్చు, మీరు చెప్పినట్టుగా 18-20 లక్షల ఎకరాలకు నీరు అందిస్తున్నాం అంటున్నారు, ప్రపంచంలో ఇటువంటిది ఎక్కడ లేదంటున్నారు. మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, ఒక వైట్ పేపర్ ఇవ్వమంటే ఇవ్వడానికి వీలు లేదు అన్నారు. ఇప్పుడు ఇక ఎంక్వైరీ స్టార్ట్ అయిపోయినాయి. అంటే డ్యామేజ్ అంతా అయిపోయింది. అది 1,00,000 కోట్లు ఖర్చు అయిందా, 1,50,000 కోట్లు ఖర్చు అయిందా, అదొక పెద్ద ఇష్యూ. కాకపోతే ఇంకా ప్రతి సంవత్సరము ఆ ప్రాజెక్ట్ రన్ కావడానికి ఎకరానికి 15,000-20,000 రూపాయలు ఖర్చు అవుతా ఉన్నాయి. అడిషనల్ గా 15,000-20,000 కోట్ల రూపాయలు. ప్రాజెక్టు నాణ్యతలో లోపాలు ఉన్నాయి, అదంతా మనం చూస్తున్నాం. సో ఈ విధంగా పారదర్శకత లోపించింది. ఇంజనీర్స్ తీసుకునే డిసిషన్స్ రాజకీయ నాయకులు తీసుకున్నారని రకరకాల వింకిళ్ళు వస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే ప్రభుత్వము పారదర్శకతను పక్కన పెట్టి జవాబుదారితనాన్ని పక్కన పెట్టేసేసి ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు, మేము ఏది చేసినా చెల్లుతుంది అన్నప్పుడు సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఇవాళ తెలంగాణలో విపరీతమైన కరప్షన్ ఉంది. మీరు ఏ ఆఫీస్ కన్నా వెళ్ళండి, అది మున్సిపల్ ఆఫీసే కావచ్చు, రెవెన్యూ ఆఫీసే కావచ్చు, ఎక్కడ పోయినా కానీ మామూలుగా అంటే యాజ్ ఏ రైట్గా నాకు వచ్చేటటువంటి సేవలు, అంటే ఉదాహరణకు బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఇటువంటి సింపుల్గా ఒక అప్లికేషన్ ఇస్తే వచ్చేటి ఇప్పుడు డబ్బు ఖర్చు పెట్టకుంటే రావడం లేదు. ఈ మధ్య లేదో ఆన్లైన్ చేసినామన్నారు, అది వేరే విషయం. కానీ ఏ ఇష్యూ, మనకు ఒక ఇల్లు కట్టుకోవాలంటే పర్మిషన్ కావాలంటే ఇప్పుడే శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా విదేశాల లోపల సిటిజన్స్ చార్టర్ ఉంది, అంటే పౌర హక్కుల పత్రం అంటారు. మన తెలంగాణలో కూడా కొన్ని దినాలు స్టార్ట్ చేసినారు, మళ్ళీ ఇప్పుడు ఆపేసినారు. ఇప్పుడు ప్రభుత్వం ఇక్కడ ఇప్పుడు సరిగా నడవాలంటే సిటిజన్ చార్టర్స్ ఈజ్ ఎ మస్ట్.
నేను ఒక అప్లికేషన్ ఇస్తాను, నాకు దాని మీద చెప్తారు ఇగో మీరు అడిగిన రిక్వెస్ట్ మేము వారం దినాలలో ఇస్తాము లేదా 1 month ఇస్తాము. నేను 1 month వరకు ఇక మళ్ళీ ఆఫీస్కి పోయే పని లేదు. 1 month కాగానే నాకు పోస్ట్లో పంపించాలా. ఇట్లా ఈ యొక్క ఎంప్లాయీస్కు నువ్వు కామన్ మ్యాన్కు కాంటాక్ట్ లేనట్టయితే కరప్షన్ తగ్గుతుంది, లేకుంటే విపరీతమైన కరప్షన్ పెరుగుతూ పోతుంటుంది అనమాట. ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ సిటిజన్ చార్టర్. మీ టాపిక్ వచ్చాము శాస్త్రి గారు. మీరు చాలా సంవత్సరాల నుంచి నాకు దాదాపు నాకు పరిచయం అయినప్పటి నుంచి మీరు సిటిజన్ చార్టర్ గురించి మాట్లాడుతున్నారు. సిటిజన్ చార్టర్ ప్రతి ఆఫీస్లో పెట్టాలి అనేది మీ ప్రాథమిక డిమాండ్ కదా. అప్పట్లో ఏమంటారు దాన్ని? అసలు ఈ పెట్టడం పక్కన పెడితే అరవింద్ గారు, ఎట్లయితే ఉపాధి పథకంలో ప్రతి పల్లెలో ఏమేం పని జరిగింది, ఎంత డబ్బులు లేదని గోడలపైన రాయమని చెప్పారు. ట్రాన్స్పరెన్సీకి ఫండమెంటల్స్ చెప్పాలి, గోడలపైన రాయమని చెప్పారు. సిటిజన్ చార్టరు మీరు కానీ మరి ఇప్పుడు అన్ని కలెక్టర్ ఆఫీసులు చాలా గొప్పగా కట్టామన్నారు కాబట్టి ఇప్పుడు కనిపిస్తుందో కనపడదు. 10 ఏళ్ల కిందట కలెక్టర్ ఆఫీసు ఎంటర్ అయ్యేటప్పుడు రిసెప్షనిస్ట్ పక్కన గోడ పైన ఉంటుంది ఒక 15 ఐటమ్స్. ఒక్కొక్క సర్టిఫికేట్ ఎవరు అప్లై చేస్తే ఎన్ని రోజుల లోపల ఆ సమాధానం వాళ్ళకి వెళ్ళాలి, ఎంపీ ఆ సర్టిఫికేట్ వెళ్ళాలని. ఈ టైం లిమిట్స్ నిజంగా ఫాలో అయితే కరప్షన్కి ఇది ఫస్ట్ స్టెప్ టు కంట్రోల్ కరప్షన్. ఇది సిటిజన్ చార్టర్ అమలు అన్నది. నేను జిహెచ్ఎంసీలో ఒక సర్క్యులర్ చూశాను. ఈ వాళ్ళు నిర్దేశించిన టైం లోపల కన్నా వాళ్ళు అది దానికి రిప్లై పోకుంటే 50 రూపీ డీమ్డ్ టు బి గ్రాంటెడ్ అనేది ఒక డేంజరస్ కన్క్లూజన్. ఇంకోటి వాళ్ళకి పెనాల్టీ వేశారు. ఆ పెనాల్టీ ఎలా ఉంటుందంటే పర్ డే 50 రూపాయలు వేశారు ఆఫిషియల్కి. అది కనీసం అంటే ఒక స్టెప్ ముందుకు వెళ్ళినట్టు. ఆ 50 రూపాయల బదులు 50 కోట్లు ఇస్తే ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా చక్కగా సిటిజన్ చార్టర్ ఫాలో అవుతాడు. పోతే ఏంటి, మీరు అన్నట్టుగా ఇంతకుముందు ఆ 50 కోట్లు గవర్నమెంట్ నుంచి కట్టకుండా వాళ్ళ ఆస్తి నుంచి కట్టాలి. పద్మనాభరెడ్డి గారు, అంటే సిటిజన్ చార్టర్కి సంబంధించి శాస్త్రి గారికి ఉన్న ఎమోషనల్ కనెక్ట్ రీత్యా శాస్త్రి గారిని మధ్యలో ఇన్వాల్వ్ చేశాను. అంటే ఒక పక్క కేంద్రీకృత అవినీతి మీద రకరకాల ఆరోపణలు గుప్పమంటున్నాయి, మరొక పక్క వికేంద్రీకృతమైనటువంటి అవినీతి. అంటే కేంద్రీకృతమైన అవినీతి ఏమో రాజకీయాలు సెంట్రిక్గా జరిగితే, వికేంద్రీకరణ అవినీతి మాత్రం చిన్న చిన్న ఆఫీసుల చుట్టూ జరుగుతోంది అనేది వాస్తవం. దీనికి పరిష్కారం ఏంటి? అంటే చాలా పరిష్కారాలు చాలా ఉన్నాయి. ఒకటి వన్ ఆఫ్ దెమ్ ఈస్ దిస్ సిటిజన్స్ చార్టర్. ఇప్పుడు ఉదాహరణకు యూకే లోపల ఆ యొక్క పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మేము ఇది 440 volts లోపల పవర్ కంటిన్యూస్ సప్లై చేస్తామంటారు. బై ఛాన్స్ పవర్ బాగా ఒక్కటేసారి వచ్చి మన దగ్గర అప్లయన్సెస్ అవి బర్న్ అయినట్టయితే ఆ కంపెనీ మనకు ఇచ్చేస్తుంది, రీఇంబర్స్ చేస్తుంది అనమాట కాస్ట్. అంత హై లెవెల్లో ఉంది, అడిగే నాతుడే లేడు. సో సిటిజన్స్ చార్టర్ అన్నది పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేసి ప్రజల లోపల పెద్ద ఎత్తున దీనికి అవగాహన కల్పించినట్టయితే ప్రజలు పోరు, ఆఫీస్కి ఎందుకు వెళ్తారు వాళ్ళు. ఇప్పుడు ఈవెన్ తాలూకా లెవెల్లో కూడా ఒక అప్లికేషన్ ఆన్లైన్లో పంపడమో పోస్ట్లో పంపుతారు. ఈ విల్ బి వెయిటింగ్, ఆయనకు రిప్లై వస్తుంది. మీరు సిటిజన్ చార్టర్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తే ఇగో మీరు ఈ అప్లికేషన్ ఇచ్చినారు, ఇది ఒక 15 దినాల లోపల మేము మీకు రిప్లై ఇస్తాము, డిస్పోజ్ చేస్తాము, వీలైతే దాన్ని పర్మిషన్ ఇస్తాము, రూల్ ప్రకారం అది వీలు పడనట్టయితే రిజెక్ట్ చేస్తాం, కానీ దాన్ని డిస్పోజ్ చేస్తాం అన్నది ఆ ఉద్యోగస్తులలో రావాలి. అది ఉద్యోగస్తులలో రావడం లేదు. దాంతో ప్రజలు 4 సార్లు తిరగడము, పనులన్నీ వేస్ట్ చేసుకోవడము, డబ్బు ఖర్చు పెట్టడము, ఈ విధంగా జరుగుతూ ఉందన్నమాట. ఇంకోటి ఏంటంటే సొసైటీ లోపల కరప్టెడ్ ఆఫీషియల్కే విలువ ఇస్తున్నాం. అంటే చూడు ఆయన ఎంత గొప్పగా ఎంతగానో సంపాదించినాడు, లౌక్యం ఎరిగినాడు, రాజకీయ నాయకులతో మంచి సంబంధాలు పెట్టుకున్నాడు అంటున్నారే కానీ హానెస్ట్గా ఉండి అక్కడికక్కడికి బతుకు తెరువు గుంజే అధికారాన్ని సొసైటీ యాక్సెప్ట్ చేయడం లేదు. సొసైటీలు ఏమనుకుంటున్నారంటే ఏమి తెలియదు, నాకు లక్ష్యం తెలియదు, హానెస్టీ అని ఈ విధంగా పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఇది ప్రజల లోపల ప్రజల మైండ్ కరప్ట్ అయిపోయింది. అంటే డబ్బు అన్ని అన్నట్టు. ఎన్నికలలో చూడండి ఓట్లు అమ్ముకుంటున్నారు. అంటే ఓట్ అన్నది సేలబుల్ కమాడిటీ. ఇది మళ్ళీ మనం ఓటేసిన తర్వాత ఎమ్మెల్యే మనకు దొరకడు, దొరికిన కాడికి ప్రతి పార్టీ నుంచి ఇంత డబ్బు తీసుకోవాలా. ఈ విధంగా మన డెమోక్రసీ అన్నది అపాస్యం పాలైపోయింది. ఇప్పుడు గెలిచిన వాళ్ళల్లో 190 మంది డబ్బు ఖర్చు పెట్టి గెలిచినారు. అది కూడా చిన్న డబ్బు కాదు, కోట్లలో ఖర్చు పెట్టి గెలిచినారు. వీళ్ళు ప్రజలకు ఏం సేవ చేస్తారు? వీళ్ళు సిటిజన్ చార్టర్ ఎందుకు తీసుకురాగలుగుతారు? ఇది ఒక సిస్టమ్ టోటల్గా మార్పు వచ్చినాడే మన దేశం లోపల ఈ అవినీతి పోతుంది. అవినీతి పోయినాడు మన దేశం కూడా వెస్టర్న్ కంట్రీస్ లాగా అభివృద్ధి చెందిన దేశంగా తయారవుతుంది. శ్రీనివాసరావు గారు,
ఇప్పుడే అమెరికా నుంచి ఒక సీనియర్ జర్నలిస్ట్, రిటైర్డ్ జర్నలిస్ట్ మిత్రుడు మెసేజ్ పెట్టారు. పారదర్శకత లేని పాలన సహజంగానే అవినీతికి పైన అనుమానాలు కలిగిస్తుంది అని. శ్రీనివాసరావు గారు. అబ్సల్యూట్లీ అండి. ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ. ఇప్పుడు నాకు అది ఒక- లేకపోతే బ్యాడ్ గవర్నెన్స్. మన- yes, there's an assumption of మన law. డిబేట్ చూస్తున్న ఒక ఇంకొక మిత్రుడు నాకు ప్రాబ్లం మెసేజ్ పెట్టారు. ఏమొస్తుందంటే అండి, మన దేశంలో యా ద లా ఆఫ్ టాట్స్ అనేది, సివిల్ రాంగ్ అనేది చాలా డెవలప్డ్ లా కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పద్మనాభరెడ్డి గారు అన్నట్టుగా, ఫర్ ఎగ్జాంపుల్ యూ గివ్ అన్ అప్లికేషన్ అండ్ విత్ ఇన్ ద టైం వాళ్ళు ఇవ్వలేదు అనుకోండి. ఇంకొక ఎగ్జాంపుల్ వారు చెప్పారు, ఎలక్ట్రిసిటీ ఫ్లక్చుయేషన్ అయితే మన అప్లయన్సెస్ అన్ని కాలిపోతే దే హ్యావ్ టు కాంపన్సేట్ అని. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు యు మస్ట్ అండర్స్టాండ్, యుఎస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోడ్ ఉందనుకోండి, మీరు వర్షం వస్తే అక్కడ మ్యాన్ హోల్ ఉందనుకోండి, దాని మ్యాన్ హోల్కి ఏదైనా ఒకవేళ డిఫెక్టివ్ మ్యాన్ హోల్ ఉండి మన కార్ డ్యామేజ్ అయినా, లేకపోతే మనం వెళ్ళేటప్పుడు మన ఫిజికల్ బాడీ డ్యామేజ్ అయితే, వీ కెన్ సూ ది గవర్నమెంట్, వీ కెన్ సూ ది మున్సిపాలిటీ. అంటే దేర్ ఆర్ 2 types ఆఫ్ సూయింగ్ అండి. ఒకటి ఏంటంటే క్రిమినల్ కంప్లైంట్ కూడా ఫైల్ చేయొచ్చు, అంటే క్రిమినల్ నెగ్లిజెన్స్ కింద. మన ఐపీసీలో కూడా ఉందండి ఇండియాలో క్రిమినల్ నెగ్లిజెన్స్. వెన్ ది ఆఫీసర్ ఈజ్ నెగ్లిజెంట్ అండ్ ఇఫ్ ఈజ్ క్రిమినల్లీ నెగ్లిజెంట్ ఈజ్ లైబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పోలీస్ ఆఫీసర్ అయినా, లేకపోతే ఎగ్జిక్యూటివ్ అయినా, ఎవరైనా పబ్లిక్ సర్వెంట్ డెఫినేషన్లో వచ్చిన వాళ్ళు, ఈవెన్ ఎమ్మెల్యే ఎంపీస్ కూడా. నంబర్ 1. నంబర్ 2, బికాజ్ యూ లాస్ట్ యువర్ టైం. ఇప్పుడు పద్మనాభరెడ్డి గారు చెప్పినట్టుగా 4 సార్లు ఆఫీసు పోలే, ఐ వేస్టెడ్ మై టైం అండ్ దెర్ ఈస్ అ డ్యామేజ్, ఫైనాన్షియల్ డ్యామేజ్ టు మీ, దట్ కెన్ ఆల్సో బి సూడ్ వాళ్ళ మీద. అంటే ఈ వెస్టర్న్ కంట్రీస్లో ఏంటంటే, వీ కెన్ సూ ది గవర్నమెంట్ ఆల్సో, దట్ బికాజ్ యువర్ ఎంప్లాయీ, అంటే వైకేరియస్ లైబిలిటీ, అంటే గవర్నర్నో, లేకపోతే చీఫ్ మినిస్టర్నో, లేకపోతే కలెక్టర్ గారినో, లేకపోతే కన్సర్న్ మినిస్టర్నో సూ చేయొచ్చు. ఏమని? బికాజ్ దెర్ ఇస్ ఎ వైకేరియస్ లైబిలిటీ, యువర్ ఎంప్లాయీ ఈజ్ నాట్ పర్ఫార్మింగ్ హిస్ జాబ్, సో యాజ్ అన్ ఎంప్లాయర్ యువర్ లైబుల్ అని కేసేస్తాం ఇక్కడ మేము. ఎందుకు? అందుకే ఇక్కడ వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని డ్యూటీలు చేస్తారు. ఎందుకంటే వీ సూ ద గవర్నమెంట్, వీ సూ ద మున్సిపల్ చైర్మన్ అనుకోండి, కమిషనర్ అనుకోండి, గవర్నమెంట్ అనుకోండి, సూ చేసేసి కాంపన్సేషన్ క్లెయిమ్ చేస్తాం. ఎందుకు? బికాజ్ ఆఫ్ యువర్ నెగ్లిజెన్స్ ఆర్ బికాజ్ ఆఫ్ యువర్ ఒమిషన్ ఆఫ్ డ్యూటీ. ఇవన్నీ పదాలు కూడా మన ఇండియన్ లాలో ఉన్నాయి అన్ఫార్చునేట్లీ. యా నేను చాలాసార్లు కూడా చెప్తా ఉంటాను, దెర్ ఈస్ ఎ డ్యూటీ ఆన్ ది ఆఫీసర్, పబ్లిక్ డ్యూటీ. ఆ డ్యూటీ మీరు ఎక్సర్సైజ్ చేయనప్పుడు, వెన్ ఇట్ ఈస్ కాజింగ్ ఎ ఫైనాన్షియల్ ఇంజురీ టు మీ ఆర్ మై టైం, ఈవెన్ ఎమోషనల్ డిస్ట్రెస్ కూడానండి. ఎమోషనల్గా డిస్ట్రెస్ అంటే పోయినప్పుడల్లా స్ట్రెస్ అవుతున్నాను, ఆన్సర్స్ ఇవ్వరు, అకౌంటబిలిటీ లేదు, ట్రాన్స్పరెన్సీ లేదు. నాకు నేను ఒక సిటిజన్గా, నేను ట్యాక్స్ కట్టేవాడినిగా నాకు స్ట్రెస్ అవుతుంది, ఎమోషనల్ డిస్ట్రెస్ అవుతుంది. ఆ ఎమోషనల్ డిస్ట్రెస్ కోసం కూడా కేసులు వేస్తామండి ఇక్కడ. వేసినప్పుడు లక్షల కోట్ల డాలర్లలో కాంపన్సేషన్ క్లెయిమ్ చేసి అవార్డు అవుతున్నాయి జడ్జెస్ చేస్తున్నారు. ఇప్పుడు దాన్ని మన ఇక్కడ ట్రాన్స్పరెంట్ సబ్జెక్ట్గా అన్వయిస్తే, ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, ప్రభుత్వం చేసినటువంటి కేటాయింపులు కానీ, విడుదల చేసిన నిధులు కానీ, ఇందాక పద్మనాభరెడ్డి గారు చెప్పినట్టుగా 5,000 కోట్లది రాత్రికి 8,000 కోట్లకి పెరిగిన ఎస్కలేషన్ కానీ, 8,000 కోట్లకి అంటే దాదాపు 60% ఎస్కలేషన్. ఇట్లాంటి వాటి విషయంలో ప్రభుత్వం నాకు సరైనటువంటి సమాచారం ఇవ్వలేదు, ప్రభుత్వం నాకు అంటే నాకు కావాల్సినటువంటి డాక్యుమెంట్ని పబ్లిక్ డొమైన్లో ఉంచలేదు అనేది, దీన్ని ఎట్లా ప్రశ్నించాలి? దీనికి ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి మార్గాలు ఏంటి? ఒకటి, ప్రభుత్వం మారింది. క్రిమినల్ లయబిలిటీ ఉందండి. క్రిమినల్ లయబిలిటీ ఎంతమంది ఎక్సర్సైజ్ చేస్తున్నారు మన దగ్గర చెప్పండి. ఇప్పుడు ఐపీసీలో కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా. దెర్ ఈస్ అన్ అప్లికేషన్ ఆన్ ద లీగల్ ప్రొఫెషనల్స్, లీగల్ స్కాలర్స్ అండ్ ఇప్పుడు మీలాంటి వాళ్ళు కూడా ఇలాంటి కొన్ని షోస్ పెడితే జనాలకు అర్థం అవుతుంది ఏంటంటే ఎడ్యుకేట్ చెయ్యాలి. బికాజ్ ద ప్రాబ్లమ్ ఈజ్ మన దగ్గర ఇఫ్ యు సీ ద బుక్స్ ఆఫ్ లా 100,000 లెజిస్లేషన్స్ ఉన్నాయండి ఇండియాలో. ఫారిన్ కంట్రీస్లో ఉన్నట్టుగానే ఇండియాలో కూడా 100,000 లెజిస్లేషన్స్ ఉన్నాయి. ఎంతమంది తెలుసండి మన అర్హతలు చెప్పండి. ఆ అర్హతలు ఒకవేళ తెలిసినప్పుడు, నాలెడ్జ్ వచ్చినప్పుడు, then the citizens will become informed citizens. When the citizens will become informed citizens, then they will fight for their rights. ఇప్పుడు మీలాంటి వాళ్ళు షోస్ పెడితే కొంత గొప్ప ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇంతకుముందు మీడియా లేనప్పుడు, సోషల్ మీడియా లేనప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు ఎంతగానో చేస్తున్నారండి. ఇప్పుడు నౌ బికాస్ సోషల్ మీడియా హెస్ బికమ్ సో వైబ్రెంట్ ఇన్ అవర్ కంట్రీ అండ్ మీలాంటి వాళ్ళు కొత్త కొత్త ఛానల్స్ వచ్చి పెడుతున్నారు కనుక పీపుల్ ఆర్ గెటింగ్ ఎడ్యుకేటెడ్. అదర్వైజ్ ఎవరికి తెలుసు చెప్పండి.
ఇప్పుడు ఒక ఓటర్కు హక్కులు ఏమున్నాయని చెప్పి ఎవరికి తెలుసు చెప్పండి? రిపబ్లికన్ ఇప్పుడు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ కూడా మారాలి. మన దగ్గర లీగల్ రిఫార్మ్స్ రావాలండి. సెకండ్ థింగ్ ఏంటంటే వర్క్షాప్స్, సెమినార్స్ ఇలాంటివి తరచుగా చెయ్యాలి. సిటిజన్స్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి, పాంప్లెట్స్ ప్రింట్ చేయాలి గవర్నమెంట్ వాళ్ళు. పబ్లిక్ అకౌంటబిలిటీ ఆఫీసులు అన్నీ ఉంటాయండి మా దగ్గర అమెరికాలో. పబ్లిక్ అకౌంటబిలిటీ ఆఫీసెస్ వాళ్ళ జాబ్ ఏంటి, ఓటర్స్ హక్కులు ఏంటి, ట్యాక్స్ పేయర్స్ హక్కులు ఏంటి, అంటే మీకు వివిధ ఇప్పుడు ఇంటి ఓనర్ హక్కులు ఏంటి, అంటే మీరు ఒక మున్సిపాలిటీకి ఉన్న మున్సిపల్ ఇప్పుడు ఈవెన్ జ్యుడిషియల్ సిస్టంలో కూడా మేము కోర్టుకు వెళ్తే ఇక్కడ మీకు హ్యాండ్ బుక్ అనేది ఇస్తారండి కోర్టులలో. అంటే ఒక లిటిగెంట్గా మీకున్న అర్హతలు ఏమిటి, జడ్జెస్ ఎన్ని రోజులలో కేసులు డిస్పోజ్ చెయ్యాలి, మీరు లీగల్ అడ్వైజర్స్ ఒకవేళ డబ్బులు లేకపోతే మీరు పబ్లిక్ డిఫెండర్ని ఎలా అపాయింట్ చేసుకోవాలి, అంటే ఏమిటి, ఇవన్నీ కూడా ఇస్తారు సార్. చెప్పండి ఇన్ఫర్మేషన్. Let us come back to transparency subject. I'll come back to it. శాస్త్రి గారు, ఒక పక్క జీవోలు, ఇంకో పక్క డిపిఆర్లు. నాకు తెలిసి డిపిఆర్ల విషయంలో అంటే కొంతమంది రిటైర్డ్ ఇంజనీర్లు, నాకు ఇందాక పద్మనాభరెడ్డి గారు చెప్పినట్టుగా రిటైర్డ్ ఇంజనీర్లకే అంటే వాళ్ళకి యాక్సెస్ ద్వారా తెప్పించుకోవడానికి చాలా టైం పట్టింది అనే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇంత అంటే గోప్యంగా, ఇంత అంటే ఇన్ కెమెరా జరగాల్సినటువంటి పాలసీ మేకింగ్ ఇట్లా జరగాల? అది పాలసీ అన్నది చాలా గౌరవమైన పదం ఉపయోగిస్తాను నేను. పాలసీ కాదు, మాల్ అడ్మినిస్ట్రేషన్. నేను ఇంతకుముందు ఇది చెప్పే ముందు ఇంకొక చిన్న మాట చెప్తాను. మీరు ఇంతకుముందు ఒక ప్రశ్న వేశారు, మనకు సమాచారం రాకుంటే రెమెడీస్ ఏముంది, ఏం చేయాలని. దానికి 2 చోట్ల ఒక క్రియేటివ్ సొల్యూషన్ చూపించారు 2 సంస్థలు. ఒకటి కన్జ్యూమర్ కమిషన్, ఒకతను కన్జ్యూమర్ కమిషన్కి వెళ్ళాడు. ఏమని, నేను 10 రూపీస్ కట్టాను, నాకు సమాచారం రాలేదని. సో అతను డిపార్ట్మెంట్ ఏం సలహా ఇచ్చిందంటే, ఇది కమర్షియల్ సర్వీస్ కాదు, ఇది సర్వీస్ కాదు, సేల్ ఆఫ్ గూడ్స్ కాదు, ఇట్ ఈస్ నాట్ కమింగ్ అండర్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే ఆయన ఒక ఎక్సలెంట్ డెసిషన్ ఇచ్చాడు. 10 రూపాయలు కట్టిన తర్వాత సమాచారం ఇవ్వమని సర్వీస్ అవుతుంది కాబట్టి నువ్వు తప్పకుండా సమాచారం ఇవ్వాలి, ఇవ్వనందుకు నీకు పెనాల్టీ 50,000 1 లక్ష వేశాడు. ఒక క్రియేటివ్ డిసిషన్. ఓన్లీ అంటే ఆర్టీఐలో ఉండే ఫస్ట్ అప్పీల్, సెకండ్ అప్పీల్ కాకుండా ఇంకో చట్టాన్ని ఉపయోగించి ఒక పరిష్కారం చూపించాడు. ఇంకోటి, శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా మనకు క్రిమినల్ లయబిలిటీ పైన వెళ్ళే అలవాటే లేదు అన్నట్టుగా ఇంకొక జడ్జి ఇంకొక డెసిషన్ ఇచ్చాడు అరుణ్ గారు. అదేంటంటే, సమాచారం ఇవ్వకుంటే ఒక అధికారి యొక్క ఏది మనం ప్రజల యొక్క కోరికను తిరస్కరించడం, ఐపీసీకి ఒక సెక్షన్ కింద ఏదో లింక్ చేసి నీవు శిక్షార్హుడు కాబట్టి నీకు శిక్ష వేయకూడదని చెప్పి వారెంట్ ఇచ్చాడు సమాచారం ఇవ్వనందుకు. సో అంటే మనకు ఒక న్యాయపత్రిక విన్నప్పుడు ఇలాంటివి ఎవరికి తెలియదు, ఇలాంటివి బయటకు వస్తే బాగుంటుందేమో అనేది ఒక అవకాశం ఉంది. పద్మనాభరెడ్డి గారు, మొత్తం మీద ఒకటైతే క్లియర్, ప్రభుత్వ పాలసీలు, ప్రభుత్వం చేసిన కేటాయింపులు, ప్రభుత్వం తీసినటువంటి జీవోలు, అంటే ముఖ్యంగా కొన్ని పదోన్నతులకు సంబంధించిన జీవోలు కూడా కాన్ఫిడెన్షియల్గా తిరిగినాయి. మీరు అన్నట్టుగా అవి సర్క్యులర్ ఫామ్లో ఇంటర్నల్ సర్క్యులేషన్ కోసం తిరిగినాయి. వీటన్నిటి క్రమంలో అసలు మన చట్టంలో ఒక పక్కన లోపం కనిపిస్తోంది, అంటే ఇంప్లిమెంటేషన్లో లోపం కనిపిస్తోంది. మరో పక్కన అంటే వ్యవస్థలు కూడా, ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఆర్టీఐ దాదాపు సంవత్సరం పాటు ఆర్టీఐ కమిషనర్ లేని పరిస్థితి ఉంది. వీటన్నిటిని చూస్తే దీనికి మీ దృష్టిలో ఎట్లా కనిపిస్తుంది, గత పాలన ఎట్లా కనిపిస్తుంది? అంటే అకౌంటబిలిటీ లేకపోవడం వల్ల నేనేం చేసినా చెల్తుంది, నన్ను ఎవరు అడుగుతారన్న స్టేజ్కి వచ్చేసి. ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటే, ఒక పాయింట్ ఆఫ్ టైం అంటే ఒక 3 years బ్యాక్ అనుకుంటాను, తెలంగాణ రాష్ట్రంలో ఏ యూనివర్సిటీకి కూడా వైస్ ఛాన్సలర్ లేడు. మళ్ళీ కోర్టు అక్షంతలు వేస్తే అప్పుడు ఏదో ఆదరబాదరగా కొందరిని నియమించినారు. అట్లాగే హ్యూమన్ రైట్స్ కమిషన్ లేరు, ఇన్ఫర్మేషన్ కమిషనర్ లేరు. తర్వాత ప్రభుత్వానికి పంచాయతీలకు డబ్బు పంచేటటువంటి ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది స్టేట్లో, అది లేదు. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అపాయింట్ చేయమని అడిగితే లేదంటే మేము బిల్ వేసేసేసి కమిషన్ అపాయింట్ చేయించినాం. కన్జ్యూమర్ కమిషన్ కూడా సుప్రీంకోర్టు అక్షంతలు వేసినాక అపాయింట్ చేస్తారు. చెప్పి కూడా కొన్ని చేస్తున్నారు. చాలా కేసులు అది కోర్టు చెప్పినా కానీ చేయడం లేదు. కోర్టు ధిక్కరణ కింద ఇప్పుడు సీనియర్ ఆఫీసర్స్ అందరి మీద కేసెస్ ఉన్నాయి, కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, ఇంక్లూడింగ్ చీఫ్ సెక్రటరీ. అంటే ఒక ముద్దు బారిపోయింది వ్యవస్థ అంతా కూడా.
సబ్ చెల్తాయి అన్నట్టుగా అయిపోయింది. ఇక్కడ ఇంకొకటి నేను చెప్పేది, ఇప్పుడు మనకు కొంచెం ఈ మధ్యలో పార్లమెంట్లో ఐపీసీ సిఆర్పిసిని అమెండ్ చేసినప్పుడు దాంట్లో ఒక మంచి క్లాస్ పెట్టినారు. ఏంటంటే ఈ యొక్క వాదైపోయి వాద అడ్జైన్మెంట్ మీద అడ్జైన్మెంట్స్ చెల్లయిగా ఏ కేసు అయినా కోర్టులోకి వస్తే 3 సంవత్సరాల లోపల డిస్పోజ్ చేయాలని. ఇది చాలా చక్కగా ఉంది. అదర్వైజ్ ఏ కేసు మనం ఫైల్ చేసినా 5 నుంచి 10 సంవత్సరాలు పడతా ఉన్నాయి. అక్కడ పైరవీలు నడుస్తూ ఉన్నాయి. సో ఇది ఈ మధ్యలో పార్లమెంట్ ఏదైతే 2 days బ్యాక్ పాస్ చేసిందో అదొక మంచి శుభ సూచకం. ఇక ఇంకోటి పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఇది పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ అన్నది 1951లో వచ్చింది. అంటే స్వతంత్రం దొరికింది ఒక 2-3 yearsలో. అప్పుడు రాజకీయాల లోపల అందరూ స్వతంత్ర సమర యోధులు, అంటే స్వతంత్రాని కోసం త్యాగం చేసిన వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఒక కోరల్ లేనటువంటి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ తయారు చేయడం జరిగింది. ఇవాళ వాళ్ళు అప్పుడు అనుకోలే, ఈ యాక్ట్ తయారు చేసినప్పుడు ముందు మన అసెంబ్లీలలో పార్లమెంట్లలో ఇంత నేర చరిత్రలో ఉంటారు. ఇది ఇలాగే పోయినట్టయితే టోటల్ 100% నేర చరిత్రలో కూర్చుంటారు. వాళ్ళు చేసే చట్టాలు వాళ్ళకు లాభపడే చట్టాలే చేస్తారు, కానీ ప్రజలకు లాభపడే చట్టాలు చేయరని వాళ్ళు అప్పుడు అనుకోలేదు. ఇప్పుడు పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ను గట్టిగా చేయాలి. ఏదైనా సీరియస్ అభియోగాలు ఉన్నట్టయితే ఈజ్ అన్ఫిట్, అంటే ఈజ్ బార్న్ ఫ్రమ్ ఎలక్షన్ ఫర్ 6 years 10 years అలా పెట్టుకుంటా పోతే కదా తప్ప ఈ రాజకీయాలు బాగుపడాయి. రాజకీయాలు ఇలాగే ఉన్నట్టయితే అధికారులు కూడా వాళ్లకు వత్తాసు పలుకుతారు. ప్రజలు అల్టిమేట్లీ పీపుల్ విల్ సఫర్. ఇంకొకటి ఏం చేసినారంటే దుర్మార్గ పని, ఓ సీనియర్ ఆఫీసర్ అనుకుందాం, చీఫ్ సెక్రటరీ డీజీపీఓ, నెక్స్ట్ 2 yearsలో రిటైర్ అవుతాడు అనుకుందాం. ఆయనకి ఇప్పటి నుంచే లాలూచి, అంటే నువ్వు రిటైర్ అయినాక నిన్ను ఒక అడ్వైజర్గా తీసుకుంటాము, మళ్ళా అదే జీతం ఉంటుంది, క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది, బంగ్లా కారు ఇవన్నీ ఉంటాయని చెప్పి ఈ లాలూచిలో చాలా మంది, అంటే నేను అందరినీ జనరలైజ్ పద్మనాభరెడ్డి గారు నా నెక్స్ట్ ప్రశ్న మీరే అడిగేస్తున్నారు. ప్రభుత్వం ఎట్లా చెప్తే అట్లా చేసినారు, ఎన్నో ఇర్రెగ్యులర్ పనులు చేసినారు. రిటైర్ కాగానే ఆయనకు అడ్వైజర్గా తీసుకున్నారు. మొన్న 10-12 మందినో ఈ కొత్త ప్రభుత్వం వచ్చినాక అందరినీ తీసేసినారు. వాళ్ళ పని ఏం లేదు, ప్రభుత్వం ఇచ్చిన జీతం తీసుకోవడం, చక్కగా ఇంటి పట్టున ఉండడం. ఈ మాదిరిగా వ్యవస్థనంతా కూడా అస్తవ్యస్తం అయిపోయింది. దాంతో ప్రజలు చాలా అసౌకర్యాలకు గురైనారు. ఇప్పుడైనా కొద్దిగా బాగుంటుందేమో అని అనుకుంటున్నాను. మీరు కరెక్ట్గా నేను నెక్స్ట్ అడగబోతున్నటువంటి ప్రశ్నకు సంబంధించిన ప్రస్తావన తీసుకొచ్చారు. అంటే ఇవాళ అంటే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ తీసేసినటువంటి 10-12 మంది అడ్వైజర్లలో చాలామంది మీద ఉన్న విమర్శ ఏంటంటే ప్రభుత్వ పాలసీలని బయటికి తీసుకురానివ్వలేదు అని. అంటే నేను పేర్లు ప్రస్తావించడం కరెక్ట్ కాదు, కానీ వీళ్ళలో చాలామంది మీద ఉన్నటువంటి విమర్శలు ఈరోజు మన సబ్జెక్టుకు సంబంధించినవి. అంటే ఈ ప్రభుత్వ పాలసీని దాచిపెట్టడంలో, గౌప్యంగా జరపటంలో ఉన్న వాళ్ళే ప్రధానమైనటువంటి సలహాదారులు పదవులు పొందారనేది ఒక విమర్శ అయితే ఉంది. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే వీళ్ళు ఉదాహరణకు ఒక ఇంజనీర్ అనుకుందాం, చీఫ్ ఇంజనీర్ రిటైర్ అయ్యారు, ఆయనను మళ్ళీ అదే పదవిలో కొనసాగిస్తున్నారు. ఈజ్ ఏ కమిషనర్ ఆఫ్ టెండర్స్, అంటే చాలా ఇంపార్టెంట్ పోస్ట్. ఒక రిటైర్ ఉద్యోగి ఇంత ఇంపార్టెంట్ యాక్ట్ చేసినప్పుడు ఆయన తప్పు చేస్తే ఆయన ఏం చేయలేము. ఉద్యోగంలో ఉన్న వ్యక్తి అయితేనేమో ఆయనకు రూల్స్ వర్తిస్తాయి, సిసిఏ రూల్స్ అంటారు. ఆ రూల్స్ ఈ రిటైర్ అయిన వాళ్ళకి ఏం వర్తించాయి. అట్లా ఇంపార్టెంట్ పోస్ట్లో చాలా మంది ఉన్నారు, మంచిగా కూడా పనిచేసి ఉండే వాళ్ళు ఉండిండొచ్చు. బట్ బై అండ్ లార్జ్ చాలా ఈ యొక్క రిటైర్డ్ అయ్యి అడ్వైజర్గా, ఓఎస్డీస్గా ప్రతి శాఖలో ఉన్నారు. ఒక దిక్కు నిరుద్యోగులు ఉద్యోగం ఇవ్వండి ప్రభు అని అంటే వాళ్ళని పక్కన పెట్టేసేసి ఈ యొక్క ప్రతి రిటైర్ అయిన వాళ్ళందరినీ ఓఎస్డీస్గా అక్కడ పెట్టుకుంటున్నారు. ఇది పాలనలో మంచి పద్ధతి కాదు. ఇది ప్రజలకు చాలా అసౌకర్యం కలుగుతుంది. పాలనలో అవినీతి కూడా బాగా పెరిగిపోతుంది. శాస్త్రి గారు, మీకు సంబంధించినటువంటి ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ నాకు గుర్తొచ్చింది ఈ సందర్భంగా. మీరు తెలంగాణలో ఒక గుడికి సంబంధించిన ఎక్స్పాన్షన్లో మీరు ఆర్టీఐ వేశారు. ఆ ఆర్టీఐని రిజెక్ట్ చేసినటువంటి ఆఫీసరు రిటైర్ అయిన తర్వాత కూడా తర్వాత ప్రభుత్వం కొనసాగించింది. దాదాపు 5 సంవత్సరాలు ఏమో ఆమె ఆ ఈవో పదవిలో కొనసాగారు. అది ఎట్లా చూస్తారు మీరు? అంటే మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఇప్పుడు పద్మనాభరెడ్డి గారు చెప్పినటువంటి విషయం కరెక్ట్గా మీకు రిలేట్ అయ్యేలాగా ఉండేది. మీతోటి జర్నీలో నేను చాలా ఇట్లాంటివి చూశాను కాబట్టి. నాతో పాటు చాలా వాటికి వచ్చారు. అంటే ఒకటేంటంటే వాళ్ళు ఇవ్వని సమాచారాన్ని నేను ఇంకొంచెం ఏదైనా పబ్లిక్ రిపోర్ట్స్లో ఉందో లేదో, కమిటీ రిపోర్ట్స్ ఇప్పుడు చాలా సార్లు వీళ్ళు హౌస్ కమిటీ రిపోర్ట్స్ అని ఇస్తూ ఉంటారు. మనకు ఆర్టీఏగా ఉండడం అనేది 2005లో వచ్చింది. అంటే
ఇప్పుడు సమాచారాన్ని ఇవ్వని అధికారులని కొనసాగించటము అనే ప్రస్తావన వచ్చినప్పుడు నాకు సడన్ గా మీకు సంబంధించిన ఆ కేసు ఈ గుర్తొచ్చింది. కొనసాగింపు పైన ఒక చిన్న ఆలోచన. యా మనకు యథా రాజా తథా ప్రజ అంటాం. ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రిటైర్ అయిన తర్వాత గవర్నర్గా వెళ్ళాడు. ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రాజ్యసభ మెంబర్ అయ్యాడు. అది రాజ్యాంగపరంగా ఉన్నతమైన స్థానాలు, అవునా కదా? వీళ్ళు కంటిన్యూ చేయడంలో వీళ్ళకి చాలా చిన్న అధికారులు వాళ్ళతో పోల్చి చూస్తే, అరవింద్. యా సో ఎక్కడ అంటే మీరు ఇంతకుముందు పాలసీ అన్నారు కదా, సెంట్రల్ గవర్నమెంట్ పాలసీలో ప్రభుత్వంలో ఎక్కడైతే దేశాన్ని పాలిస్తున్నారో వాళ్లకు ఈ చిన్న ఆలోచన రావద్దు. కనీసం రిటైర్ అయిన తర్వాత 3 years గ్యాప్ ఉండాలి, 2 years గ్యాప్ ఉండాలని. అది పద్మనాభరెడ్డి గారు, మీరు మీలాంటి యాక్టివిస్టులు మళ్ళీ ముందుకు తీసుకొచ్చి మరొక సంస్కరణ రావాల్సిన అవసరం ఉంది. రిటైర్మెంట్ తర్వాత కొంత గ్యాప్ పొద్దున పెన్షన్ ఆర్డర్ తీసుకొని సాయంత్రం ఒక జాయింట్ ఆర్డర్ తీసుకొని శ్రీనివాసరావు గారు ఇవన్నీ చూశారు. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఎవరన్నా అంటే మాకు గత పాలనలో మా ప్రభుత్వ పాలసీ మాకు రాకుండా అప్పటి ప్రభుత్వ పెద్దలు అడ్డుపడ్డారంటూ హైకోర్టునో సుప్రీంకోర్టునో ఆశ్రయిస్తే ఇప్పుడు అప్పటి బాధితులు ఇప్పుడు ఆశ్రయిస్తే ఏం జరుగుతుందంటారు? ఒక అకాడమిక్ క్వశ్చన్ ఇది. అంటే దర్ ఈస్ ఎ జురిస్ప్రుడెన్స్ ఆఫ్ లాలో అంటే మూట్నెస్ డాక్ట్రిన్ అని ఉంటుందండి, రైట్నెస్ అండ్ మూట్నెస్ డాక్ట్రిన్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఏదైనా గ్రీవియన్స్ అయింది అనుకోండి ఆ పాత గవర్నమెంట్ మీద, ఇప్పుడు వెళ్ళి మీరు వేస్తే అది మెయింటైనబిలిటీ అవ్వదు. అండ్ యూ హ్యావ్ టు ఇట్ ఈస్ కాల్డ్ మూట్. అంటే మీకు స్టాండింగ్ ఉండదు, ఎందుకంటే పోయిన గవర్నమెంట్ ఇప్పుడు పవర్లో లేదు కనుక యూ డోంట్ హ్యావ్ ఎ క్లెయిమ్ యాజ్ అగేన్స్ట్ ద ప్రజెంట్ గవర్నమెంట్. సో అది మెయింటైనబిలిటీ అవ్వదండి. ఇంకోటి ఏంటంటే ప్రాబ్లం మన దేశంలో ద కోర్ట్స్ ఆర్ సో మచ్ క్లాగ్డ్. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా వాళ్ళు మన దగ్గర ఎనఫ్ కోర్ట్స్ లేవు, కొత్త కోర్ట్స్ కన్స్ట్రక్షన్ చేయలేదు, కొత్త జడ్జెస్ అపాయింట్మెంట్స్ లేదు. ఈ మధ్య కాలంలోనే తెలంగాణలో అందరు జడ్జెస్ను అపాయింట్ చేశారు, అన్ని ఫుల్ కోరం ఉంది ఇప్పుడు. అలా చాలా కోర్ట్స్లలో కూడా జడ్జెస్ లేరు. సో ప్రాబ్లం ఏంటంటే బికాస్ ద జ్యుడిషియల్ సిస్టమ్ మన లీగల్ సిస్టంలో కూడా చాలా క్లాగ్ అయిపోయి ఉన్నాయి కనుక మామూలుగా డే టు డే కేసెసే సాల్వ్ అవ్వట్లే. ఇలాంటివి ఎక్కడ అవుతాయండి? సో దట్స్ వాట్ ఐ వాజ్ జస్ట్ సేయింగ్. జ్యుడిషియల్ యాక్టివిజం అవ్వాలి మన దేశంలో, లీగల్ యాక్టివిజం అవ్వాలి, కొంత డబ్బు కూడా ఇన్వెస్ట్ చేయాలి జ్యుడిషియల్ సిస్టమ్ మీద. దే హ్యావ్ టు ఇంట్రడ్యూస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేస్తే మన కోర్ట్ సిస్టమ్స్లలో కొంత మనకు మెరుగుపడే ఛాన్సెస్ ఉంటాయి మన దేశం. అదే సందర్భంలో గత ప్రభుత్వంలో జరిగిన కొన్ని ప్రధానమైనటువంటి లోపాలు మనకి ఇందాక పద్మావరెడ్డి గారు చెప్పినట్టుగా ఆర్టీఐ కమిషనర్ అపాయింట్మెంట్లు, ఆర్టీఐ కమిషనర్ ఛాంబర్ అంటే ఆఫీస్ ఖాళీగా ఉంది. అంటే మల్టిపుల్ నెంబర్ ఆఫ్ కమిషనర్లు ఉండాల్సిన దగ్గర అసలు ఒక్కళ్ళు కూడా లేని పరిస్థితి. అట్లాగే శాస్త్రి గారు ఇందాక చెప్పినటువంటి కన్జ్యూమర్ కమిషన్ సుప్రీంకోర్టు అక్షింతలు వేసిన తర్వాత అసలు వీటన్నిటికంటే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చి ఫండ్స్ని గ్రామాలకి, గ్రామ పంచాయతీలకి అంటే స్థానిక సంస్థలకి డిస్ట్రిబ్యూట్ చేయాల్సినటువంటి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ కూడా పదవి ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి. ఇట్లా అనేక క్వాసి జ్యుడిషియల్ పోస్టులు కానీ ఇట్లాంటి కమిషన్లు కానీ ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితిని క్రియేట్ చేసినటువంటి ప్రభుత్వం. అంటే ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా ఈ ప్రభుత్వ గుట్టు బయటికి రావద్దు అనేటటువంటి ఉద్దేశంతో ప్రభుత్వ గుట్టుని ఏదో అంటే చేశారు అనేటటువంటి అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఇట్లా చేసినటువంటి ప్రభుత్వం ఈరోజు ఓడిపోయింది, సరే ఇంటికి వెళ్ళింది. కానీ ఈ వ్యవస్థలు మళ్ళీ పుంజుకోవాలంటే ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సినటువంటి పని చేస్తుంది. కానీ మొత్తం సిస్టంలో ఈ వ్యవస్థలు కొలాప్స్ అయ్యి ఈ వ్యవస్థలు ఇట్లా ఇదయ్యి అనేది ప్రశ్నార్థకంగా అయినటువంటి ప్రస్తుత పరిస్థితిలో దీనికి మీరు ఇస్తున్నటువంటి లాజికల్ సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ డ్యామేజ్ జరిగిపోయిందండి, ప్రజలకు ఆల్రెడీ డ్యామేజ్ జరిగింది. మరి ఇప్పుడు డ్యామేజ్ జరిగిన తర్వాత లయబిలిటీ ఏంటి? వాట్ లయబిలిటీ ది ఎర్లియర్ గవర్నమెంట్ విల్ హ్యావ్? అంటే క్రిమినల్ లయబిలిటీయా, సివిల్ లయబిలిటీయా, అడ్మినిస్ట్రేటివ్ లయబిలిటీయా? నేను అదే మీకు చెప్తున్నాను కదండి, మన దగ్గర సిస్టము డెవలప్డ్ సిస్టమ్ లేదు. దాట్స్ అ ప్రాబ్లం. ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లలో దానికి రెమెడీస్ అన్నీ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గత గవర్నమెంట్ వాళ్ళ ఒమిషన్ ఆఫ్ ఎ డ్యూటీ వల్ల నాకు నష్టం జరిగింది అనుకోండి,
ఐ కెన్ సూ దెమ్ పర్సనల్ లైబిలిటీ కూడా చేయొచ్చు. కానీ మరి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, బికాస్ ద జ్యుడిషియల్ యాక్టివిజం లేదు. ఇప్పుడు పద్మనాభ రెడ్డి గారు చెప్పినట్టు దెర్ ఆర్ సో మెనీ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఆర్డర్స్ యాజ్ అగేన్స్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీస్. అంటే జ్యుడిషియల్ జడ్జెస్ గారు ఒకవేళ క్రిమినల్ యాక్షన్ తీసుకొని వాళ్ళకి అరెస్ట్ వారెంట్లు చేసి వాళ్ళకి అడ్మినిస్ట్రేటివ్గా సస్పెన్షన్ ఇస్తే ఏమవుతుంది చెప్పండి? ఒక ప్రిన్సిపల్ సెక్రటరీనో, లేకపోతే ఒక కమిషనర్ పోలీస్నో, లేకపోతే మున్సిపల్ చైర్మన్ కమిషనర్ గారినో, వాళ్ళందరినీ డిఫరెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో సో మీ అభిప్రాయం ప్రకారం కింద జ్యుడిషియల్ జ్యుడిషియల్ యాక్టివిజం మాత్రమే దీనికి పరిష్కారం చూపించేటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే జ్యుడిషియల్ సిస్టమ్ యాక్టివ్గా ఉండాలి అనేది మీ అభిప్రాయంగా ఉంది. యా శాస్త్రి గారు. అప్పుడు డెమోక్రసీ ఎలక్షన్స్ అక్కర్లేదు, వాళ్ళే పాలించవచ్చు. యా పద్మనాభరెడ్డి గారు, ఇంత చర్చ తర్వాత ఇంత సుదీర్ఘకాలం అంటే రిఫార్మ్స్ కోసం పనిచేసిన మీరు దీనికి ఇచ్చే కంక్లూజన్ ఏంటి? అంటే అది ఒక్క పాయింట్తో చెప్పలేము. అన్ని రకాలుగా రిఫార్మ్స్ కావాలి. ఒకటి, ప్రజలలో కూడా రిఫార్మ్ కావాలి. ఏంటంటే ఎన్నికల్లో మేము డబ్బు తీసుకోకుండా మంచి వాళ్ళని ఎన్నుకుంటాము. అలాగే సివిల్ సొసైటీ కూడా ప్రజలను అవేర్నెస్ క్రియేట్ చేయాలా, ప్రభుత్వాన్ని ఎక్కడెక్కడైతే తప్పులు జరుగుతాయో వాటిని వేలెత్తి చూపాలా. అట్లాగే జ్యుడిషియల్ రిఫార్మ్స్ కావాలా. ఇప్పుడు శ్రీనివాసరావు గారు చాలా చక్కగా చెప్పినారు. జ్యుడిషియల్ రిఫార్మ్స్ మనకు కావాల్సినంత మంది జడ్జెస్ లేరు. ఇక కొందరు అడ్వకేట్లు కూడా కొంచెము లోయర్ లెవెల్ లోపల అడ్జైన్మెంట్ తీసుకొని డిలే చేస్తా ఉన్నారు. ఈవెన్ సుప్రీం కోర్ట్ కూడా, ఐ గాట్ హైయెస్ట్ రిగార్డ్ ఫర్ ది కోర్ట్స్, కానీ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ కూడా కొన్ని విచిత్రంగా ఉంటాయి. గంటలు ఏదో గే మ్యారేజెస్ అవసరమా కాదా అనుకుంటా ఇచ్చేస్తారు. మెయిన్ ఇష్యూస్ ఎన్నో ఉండగా చిన్న ఇష్యూస్ మీద గంటలు ఇచ్చేస్తారు. వాళ్ళు స్కూల్ పిల్లలు తిరిగా సంవత్సరానికి చక్కగా ఒక 30 దినాలు వేసవి సెలవులు అంటారు, సండేస్ పనిచేయరు. ప్రధానమంత్రి చెప్పినారు, మేము 24 గంటల్లో 18 గంటలు పనిచేస్తాము, మీరు కూడా కొంచెం అలా పనిచేసినట్టయితే, అంటే రైట్ ఫ్రమ్ తాలూకా లెవెల్. ఆ సబ్జెక్ట్ మరోసారి తీసుకుందాం. పద్మనాభరెడ్డి గారు, మొత్తం మీద ప్రభుత్వ పారదర్శకత లేని పాలన, గత ప్రభుత్వ పారదర్శకత లేని పాలన అనేక అనుమానాలకైతే దారితీసింది. ఆ అనుమానాలకి సపోర్టుగా జరిగినటువంటి సంఘటనలు, వాదాలు, వివిధ ఘటనలు. ఫర్ ఎగ్జాంపుల్, కాళేశ్వరం మీద అనేక ఆరోపణలు వచ్చినాయి. కాళేశ్వరానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, జీవోస్, డిపిఆర్లు దాచిపెట్టి ప్రభుత్వం చేసినటువంటి పాలన, తర్వాత మేడిగడ్డ కుంగిపోటుతోటి దాన్ని సపోర్టివ్గా బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇట్లాంటి ఘటనలు, వీటన్నిటితోటి కేసీఆర్ ఓటమికి ఇవన్నీ కారణమైంది. ఇది ఈరోజు చర్చనీయ. శ్రీనివాసరావు గారు, పద్మనాభరెడ్డి గారు, శాస్త్రి గారు, ధన్యవాదాలు. ఇది ఒక్క ఓటమి 100 తప్పులు, రాబందుల రెక్కల చప్పుడు. అయితే రాబందుల రెక్కల చప్పుడులో మరో ఎపిసోడ్తో మరో రోజు కలుద్దాం. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.